का वचन हमारे దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు परमेश्वर का वचन सुनते वक्त జాగ్రత్తగా వినాలి. ध्यान से सुनना है। ఆ వాక్యం మన హృదయంలో గనుక ఉంటే अगर ये वचन हमारे हृदय में रहेगा, మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వస్తాడు, पवित्र आत्मा परमेश्वर हमारे पास आएगा। లేకపోతే రాడు. अगर ऐसा नहीं हुआ तो नहीं आएगा। మనం యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు जब यीशु मसीह संसार में थे, ఎవరైతే యేసు ప్రభుని పిలిచారో వాళ్ళ దగ్గరికే వచ్చాడు. जिस किसी ने यीशु मसीह को बुलाया था ना, यीशु उन्हीं के पास गया था। ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో जो कोई यीशु मसीह के पास आया था, వారిని ముట్టాడు, उन्हीं को छू लिया है, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాడు. उनकी सारी जरूरतों को ఈ पूरा రెండు किया है। విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ये दोनों बातों को हमें स्मरण रखना है। ఒకటి, एक बात, యేసు ప్రభుని ఎవరు పిలిచారో जिसने यीशु मसीह को बुलाया था, వారి గృహానికి కూడా వెళ్ళాడు. उनके घर में भी गए थे यीशु, వాళ్ళకున్న సమస్యల నుంచి వాళ్ళని విడుదల చేశాడు. उनकी समस्याओं से उनको छुटकारा दे दिया। ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో जो कोई यीशु मसीह के पास आए थे, ప్రభు వాళ్ళని ఆదరించాడు. प्रभु ने उनको आदरण दिया, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను తీర్చాడు. उनकी समस्याओं में उनको छुटकारा दिया। వాళ్ళ గృహాలు ఆనందంగా ఉన్నాయి, उनके घर बड़े आनंद से भर गए, వాళ్ళ గృహంలో ఆనందం ఉంది. उनके घरों में आनंद रहा। ఎవరైతే యేసు ప్రభు ఎరగలేదో जो कोई यीशु मसीह को नहीं जाना, ఈ దేవుని యొక్క ఆనందం వాళ్ళకి లేదు. परमेश्वर की ओर से आनंद उनको नहीं వాళ్ళు मिला। అంధకారంలో ఉన్నారు, वो अंधेरे में है, వాళ్ళు అంధకారంలో वो ఉన్నారు. अंधकार में है। వాళ్ళు అనుకుంటారు वो सोचते हैं ఈ లోకపు వెలుగులో ఉన్నామని. हम इस संसार की रोशनी में है। ఈ లోపు వెలుగు మానవుడు ఇచ్చింది. इस संसार की रोशनी इंसान की ओर से है। తెలుసా మీకు ఈ లోకపు వెలుగు అంటే ఏంటి? इस संसार की रोशनी क्या है? ఈ లోకం అంటే ఇప్పుడు చూడండి, లైట్లు వేసుకుంటాం, हम लाइट जलाते जैसा కొంతమంది ట్యూబ్ లైట్లు పెట్టుకుంటారు, ट्यूब लाइट रखते हैं, కొంతమంది కృష్ణాయిలు ఒత్తులు పెట్టుకుంటారు. कुछ लोग मिट्टी के तेल से दिए जलाते हैं। ఏదో విధంగా వాళ్ళు వెలుగును తయారు చేసుకుంటారు. किसी न किसी रीति से रोशनी को उत्पन्न करते हैं, ఆ వెలుగులో వాళ్ళు నడుస్తారు. उसी रोशनी में वो चलते हैं। ఆ వెలుగు కొంతకాలం ఉంటది, తర్వాత మళ్ళీ చీకటి वो అయిపోతుంది. रोशनी कुछ दिन रहेगा, फिर इसके बाद अंधेरा हो जाएगा। అది మానవుడు చేసుకున్న వెలుగు. ये इंसान के द्वारा दिया गया रोशनी। కానీ దేవుని యొక్క వెలుగు, लेकिन परमेश्वर की रोशनी, దేవుని వెలుగులో గనుక మనం నడిస్తే अगर परमेश्वर की रोशनी में हम चले, ఆ వెలుగు ఎప్పుడు కూడా మనల్ని అంధకారంలో ఉండనీయదు. वो रोशनी जो हमें कभी भी अंधेरे में रहने नहीं देगा। చూడండి, యేసు ప్రభు కూడా देखिए मसीह यीशु को, లాజరు చనిపోయిన సందర్భంలో जब लाजरस की मृत्यु हुई थी, మనందరికి తెలుసు हम सब जानते हैं ఎవరి లాజరు. कौन है लाजर। లాజరు మార్తా మరియల యొక్క సహోదరుడు. लाजर जो है मार्ता मरियम का भाई था। వారు బెతేనియాలో ఉంటారు. वो बेतनिया में रहते हैं, వాళ్ళు బెతేనియాలో ఉంటారు. वो बेतनिया में रहते हैं। ఈ బెతేనియా యెరూషలేముకి ఇంచుమించు 2 మైళ్ళ దూరంలో ఉంటది. बेतनिया जो है यरूशलेम से लगभग 2 మైल की दूरी में है। దగ్గరగా 2 మైళ్ళ దూరం 2 మైल की दूरी में है, అంటే చాలా దగ్గరే. यानी कि बड़ा नजदीकी है। మనం కాలినడకతో వెళ్ళొచ్చు, हम पैदल भी जा सकते हैं, కాలినడకతో వెళ్ళొచ్చు. पैदल भी जा सकते हैं। కానీ लेकिन యేసు ప్రభువుకి ఆ గృహానికి చాలా దగ్గర సంబంధం ఉంది. उस घर से यीशु मसीह को बहुत नजदीक रिश्ता था। ఏంటి ఆ దగ్గర సంబంధం? क्या ऐसी रिश्ता है? ఆ ఊర్లో ఎన్నో గృహాలు ఉండుంటాయి, उस गांव में बहुत सारे घर होंगे, చాలా గృహాలు ఉండుంటాయి ఆ बहुत గృహం. सारे घर होंगे उस गांव में। కానీ लेकिन ఈ గృహం అంటే యేసు ప్రభుకి ఎందుకు ఇంత ప్రేమ? इस घर से यीशु मसीह को क्यों इतना प्रेम? ఎందుకంటే क्योंकि దేవుని యొక్క ఉద్దేశము ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళు ఏ గృహంలో ఉన్నా వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారండి. परमेश्वर का उद्देश्य जिस घर में रहेगा, ऐसा लोग किसी के घर में रहेगा तो परमेश्वर की आशीष उनको मिलेगा। ఎవరి గృహం అయితే जिनकी घर యేసు ప్రభుకి ఆశ్రయం ఇచ్చిందో, यीशु मसीह को आश्रय दिया है, ఎవరైతే యేసు ప్రభుకు పరిచర్య చేశారో, जो को यीशु मसीह को परिचर्य किए हैं, ఆ దినాలలో తొలి దినాలలో మొదటి శతాబ్దంలో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నాడు ఈ లోకంలో. जब यीशु मसीह पहली शताब्दी में शरीरधारी थे, ఆయన దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. वो परमेश्वर का पुत्र कहलाया है, దేవుని కుమారుడు. परमेश्वर का पुत्र। చూస్తే ఆధ్యాత్మికంగా చూస్తే యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుడికి తేడా ఏం ఉండదండి. हम आत्मिक तौर पर देखेगा तो मसीह यीशु का और पिता परमेश्वर के बीच में कोई फर्क नहीं है, ఏం తేడా ఉండదండి. कोई फर्क नहीं है। తండ్రి కనబడడు, पिता दिखता नहीं है। వాక్యం అనే ఆ క్రీస్తు శరీరములో క్రీస్తు శరీరధారికి వచ్చి తండ్రిని ఈ భూమి మీద అదృశ్య తండ్రిని అనగా దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. वचन जो है देहधारी होकर पुत्र के रूप में इस संसार में आके
अदृश्य परमेश्वर को प्रकट करता है। అందుకే యేసు ప్రభు అన్నాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు. इसलिए मसीह यीशु ने कहा था ना, जो कोई मुझे देखेगा तो मानो पिता को देख लिया, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. मुझे देखा तो पिता को देख लिया है। ఇంకా దేవుని గురించి మనం అడగకూడదు, దేవుడు నాకు కనపడాలని. इसलिए हमें और ऐसी मांग नहीं रखना चाहिए मुझे परमेश्वर दिखाई दे। ఎంతో మంది దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నారు, कई सारे लोग हैं जो परमेश्वर को जानना चाहा దేవుణ్ణి తెలుసుకుని అడిగారు, और मांगा भी है परमेश्वर से, అడిగారు. मांगा भी, వాళ్ళు యేసు ప్రభుని గురించి ఎరగరు, मगर मसीह यीशु के बारे में वो जानते नहीं है, వాళ్ళు యేసు ప్రభుని కూడా ఆరాధించలేదు. वो यीशु मसीह का भी आराधना नहीं ఈ किया। లోకములో ఏదో మనుషులు పెట్టినటువంటి దేవుళ్ళు అనబడిన వారిని ఆరాధించిన వాళ్ళు. इस संसार में जो मनुष्यों के द्वारा बनाए गए जो ईश्वर कहलाते हैं उन्हीं को आराधना किए हैं। దేవుడు మనుషులు చేసిన దేవుడు ఉన్నాడు ఈ లోకంలో, मनुष्यों को बनाए गए ईश्वर है इस संसार में, మనుషులు చేసిన దేవుడు ఉన్నాడు, मनुष्यों ने जो बनाए उस परमेश्वर है, మనుషుల్ని చేసిన దేవుడు ఉన్నాడు. मगर परमेश्वर वो है जो मनुष्यों को बनाया है। ఇది కూడా గమనించాలి, ఈ తేడా కూడా మీరు, इस फर्क को भी हम समझना है, ఇది కూడా మీరు గమనించాలి. ये भी फर्क को समझना है। మనుషులు చేసిన దేవుడు, मनुष्यों ने बनाया है परमेश्वरों ఇష్టం को, వచ్చినట్టు దేవుడు చేసుకోవచ్చు, अपने मर्जी के अनुसार भगवानों को बना सकते వాళ్ళు हैं, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. अपने मर्जी के अनुसार बना सकते ఈ हैं। లోకంలో ఉన్న వస్తువులు ఏ వస్తువులన్నా తీసుకుని వాళ్ళు తయారు इस చేసుకోవచ్చు. संसार की कोई वस्तु लेकर उसके द्वारा भगवान को बना सकते हैं, కానీ लेकिन దేవుడు చేసిన మనుషులు परमेश्वर के द्वारा बनाए गए इंसान ఆ దేవుణ్ణి గుర్తించినప్పుడు जब उस परमेश्वर को पहचानते हैं, దేవుడు ఎంత ఆనందిస్తాడండి, परमेश्वर कितना आनंदित होगा, ఎంత ఆనందిస్తాడండి. कितना आनंदित होगा। అబ్రహామును బట్టి దేవుడు ఎంత ఆనందించాడండి, अब्राहम के द्वारा परमेश्वर कितना आनंदित हो गया, మోషేను బట్టి దేవుడు ఎంత ఆనందించాడండి, मूसा के द्वारा परमेश्वर ने कितना आनंदित हो गया, ఏబేలును బట్టి దేవుడు ఎంత ఆనందించాడండి, हाबेल के द्वारा परमेश्वर ने कितना आनंदित हो गया, ఆనోకును బట్టి దేవుడు ఎంత आनोक के द्वारा भी परमेश्वर ने कितना आनंदित हो गया। చెప్పుకుంటా పోతే, इस तरह हम कहते जाएंगे, ఇటు చెప్పుకుంటా పోతే इस तरह कहते जाएंगे, వాళ్ళందరినీ మనం పితరులు అంటాం. हम उन सबको हमारे पूर्वज बोलते हैं, పితరులు అంటాం हमारे पूर्वज। అంటే అర్థం ఏంటి? దేవునితోటి సంబంధము కలిగిన వాళ్ళని మన పితరులు అంటాం. परमेश्वर जो से संबंध रखते हैं हम उनको अपना पूर्वज या पितर बोलते हैं। అది ప్రపంచంలో ఈ బైబిల్ ఒక్కటే మనకు తెలియజేస్తుంది. दुनिया भर में केवल एक ये बाइबल ही इस बात को बताती है, అందుకే బైబిల్కి పరిశుద్ధ గ్రంథము అన్నారు. इसलिए बाइबल ग्रंथ को कहा गया कि पवित्र ग्रंथ, పరిశుద్ధ గ్రంథం అన్నారు. पवित्र ग्रंथ बोला है। ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథాలు ఏమి లేవండి. इसके अलावा और कोई पवित्र ग्रंथ नहीं है इस संसार में। మనుషుల యొక్క చరిత్రలు రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి. मनुष्यों का इतिहास लिखने वाला ग्रंथ बहुत सारे कुछ है। మనుషుల్ని దేవుడుగా అంటే దేవుడు లాగా ఉన్నారు అని చెప్పే వాళ్ళ గ్రంథాలు చాలా ఉన్నాయి. मनुष्यों को लेकर ये ईश्वरों के बराबर है करके बोलने वाला ग्रंथ कई सारे हैं। అంటే మంచి పని చేసిన ప్రతి ఒక్కరిని దేవుడిలాగా ఉండాడరా అంటారు. यानी कि अच्छा काम करने वाला हर एक विषय में कहते हैं कि ये परमेश्वर के जैसा है। అంటే వాళ్ళ ఉద్దేశంలో దేవుడు మంచివాడని అర్థం. उनका उद्देश्य में परमेश्वर भला है, దేవుడు మంచి పనులు చేస్తానని అర్థం. परमेश्वर अच्छा काम करता है करके अर्थ అందుకే है। మనుషులు इसलिए इंसान భూమి మీద ఎవరైనా మంచి పని చేస్తే इस धरती पर कोई इंसान अच्छा काम దేవుడు करता है లాంటోడురా. ये भगवान की जैसा है। దేవుడు మనుషులు సహాయం చేస్తాడు. परमेश्वर मनुष्यों को मदद करता है, అది తెలుసు అందరికి. ये बात जानते हैं सब। ఎవరన్నా సహాయం చేస్తే कोई मदद करेगा तो దేవుడు లాగా వచ్చి సహాయం ये చేశాడు. परमेश्वर के जैसा आया और मदद किया बोलता ఆ మాటలోనే ఉంది है। इसी बात में छुपा हुआ है దేవుడు లాగా. परमेश्वर के जैसा। దేవుడు కాదండి, परमेश्वर नहीं, దేవుడు లాగా. परमेश्वर के जैसा, అంటే దేవుడు లాగా వచ్చాడండి. यानी कि परमेश्वर के जैसा आ गया। ఎవరైతే నిజదేవుడైనటువంటి ఆ యొక్క అదృశ్య దేవుడు పంపించిన కుమారుణ్ణి ఎవరైతే విశ్వాసం ఉంచటం లేదో, जो जीवित परमेश्वर है, जो परमेश्वर की ओर से भेजे गए पुत्र पर भरोसा नहीं रखते हैं, వాళ్ళు కూడా वे भी ఏమంటారంటే क्या कहते हैं, దేవుడు లాగా వచ్చాడండి ये అంట. परमेश्वर के जैसा आया है बोलते అంటే हैं। यानी कि దేవుడు మంచివాడు, परमेश्वर अच्छा है, మంచి పనులు చేస్తాడు, अच्छा काम करता है, సహాయం చేస్తాడు, मदद करते हैं, ఆపదలు ఆదుకుంటాడు, संकट के समय बचाता है, ఆపదలు ఆదుకుంటాడు संकट में बचाता అని है। జనాలందరికీ తెలుసండి. ये बात सारा लोग जानते हैं, కానీ लेकिन సమస్య ఎక్కడుందంటే समस्या है कि దేవుణ్ణి తెలుసుకోవటంలోనే సమస్య ఉంది. परमेश्वर को पहचानने में ही गलती कर रहे हैं। చూడండి, देखिए కీర్తనాకారుడు भजनकार మన మూల పితరుడు हमारा मूल पूर्वज దావీదు మహారాజు. దావీదు మహారాజు राजा दाऊद తన కీర్తనలో अपने भजन में దేవుని గురించి ఎలా సంబోధించాడు. परमेश्वर को लेके किस तरह कहता है। కీర్తన भजन संहिता 23 23वीं अध्याय, కీర్తన 23వ అధ్యాయము भजन संहिता 23 अध्याय 4వ వచనంలో, वचन 4 में चौथा, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. चाहे मैं घोर अंधकार से भरी हुई
तराई में होकर चलूं तो भी हानि से ना डरूंगा। ఏమంటాడు? क्या कहता है? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. चाहे मैं घोर अंधकार के भरी हुई तराई में होकर चलूं तो भी हानि से नहीं डरूंगा। నేను భయపడను. मैं नहीं डरूंगा। ఎందుకని నేను భయపడను? क्यों नहीं डरूंगा? చూడండి, देखिएगा ఎందుకు ఆయన భయపడుడంటే क्यों नहीं डरता है वो। ఇక్కడ నీవు నాకు తోడయ్యుందువు, कहता है कि क्योंकि तू मेरे साथ रहता है। నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి तू मेरे साथ रहता है इसलिए నేను భయపడను. मैं नहीं डरता हूँ। నేను భయపడను. मैं नहीं डरता। చూడండి ప్రియులారా, देखे प्रियो, దేవుడు మనకు తోడై ఉన్నాడు. परमेश्वर हमारे साथ है। దేవుడు మనకు తోడై ఉన్నాడు परमेश्वर हमारे साथ है కాబట్టి మనం భయపడము. इसलिए हम नहीं डरते। మనం భయపడము. नहीं डरते। అందుకే इसलिए మన మూలపితుడైనటువంటి हमारा मूल पूर्वज जो है దావీదు మహారాజు राजा दाऊद మన పితరుడు. हमारा पूर्वज। ఎందుకు మన పితరుడు అంటున్నామంటే क्यों हमारा पूर्वज बोलते हैं? ఆయన దేవునితోటి సంబంధం కలిగి वो ఉన్నాడు. परमेश्वर के साथ संबंध रखा है। నిజ దేవునితోటి, सच्चे परमेश्वर के साथ, సృష్టికర్తతోటి सृष्टिकर्ता के साथ। ఎవరైతే ఈ లోకంలో సంబంధం కలిగి ఉన్నారో जो कोई संसार में परमेश्वर के साथ संबंध रखते हैं వాళ్ళందరూ మన పితరులండి. वो सबके सब हमारे पूर्वज है। మన పితరులు. हमारे पूर्वज, వాళ్ళ పేరును మనం తీసుకున్నప్పుడు उनका नाम लेते हैं हम। చాలా మంది కోప్పడినా, चाहे बहुत सारे लोग गुस्सा करे, బాధపడినా चाहे दुखित हो जाए, మనకేం బాధ లేదు. हमें कोई तकलीफ नहीं है। మనకు దేవుని ఆశీర్వాదం కావాలి. हमें परमेश्वर का आशीष चाहिए। మనుషుల ఆశీర్వాదం, మనుషుల మెప్పు మనకు వద్దండి. मनुष्यों की शाबाशी हमें नहीं चाहिए। మనకు వద్దండి. नहीं चाहिए। ఎప్పుడు కూడా మనుషుల శాబాషి మనకు వద్దు. कभी भी मनुष्यों का शाबाशी नहीं पाना ఇవాళ है। శాబాష్ అంటారు, आज शाबाश बोलेंगे, రేపు తిడతారు. कल डांटेंगे। ఇవాళ మంచోడు అంటారు, आज अच्छा इंसान बोलेगा, రేపు చెడ్డోడు అంటారు. कल बुरा इंसान कहेगा। వాళ్ళ తగినట్టుగా ఉంటే మంచోడు అంటారు. उनके हिसाब से चलेगा तो अच्छा बोलेगा, వాళ్ళతోటి కొంచెం కలిసి పెలిచి ఉండకపోతే తప్పుడు అంటారు. उनसे थोड़ा हट के रहेगा तो गलत बोलेगा। కాబట్టి इसलिए ఈ మనుషుల మెప్పు మనకు వద్దు. मनुष्यों का शाबाशी हमें नहीं चाहिए। మనకి ఎవరు మెప్పు కావాలంటే हमें किसका शाबाशी चाहिए? దేవుని మెప్పు కావాలి. परमेश्वर की ओर से शाबाशी चाहिए। దేవుని మెప్పు మనం కలిగి ఉంటే परमेश्वर की ओर से शाबाशी మనం पाएंगे। ఏ స్థలంలో మనం భయపడం. हम किसी भी जगह में रहे तो भी नहीं डरेंगे। ఎక్కడ ఉన్నా మనం భయపడం. कहीं पे भी रहे तो भी नहीं అందుకే దావీదు डरेंगे। అంటాడు, इसलिए दाऊद कहता है, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయము నాకు అపాయములకు భయపడను. चाहे मैं घोर अंधकार के भरी हुई तराई में होकर चलूं तो भी नहीं डरूंगा। దీని మూల భాషలో దీని అర్థం ఏం తెలుసా? इसकी मूल भाषा में अर्थ क्या पता है? ఏ అపాయము నా దగ్గరికి రాదు. कोई संकट मेरे पास नहीं आएगा। ఏ అపాయము నా గుడారం దగ్గరికి రాదు. कोई संकट मेरे तंबू के निकट नहीं आएगा। పొల్యూషన్ ఎక్కువైపోయింది. पोल्यूशन बहुत ज्यादा बढ़ गया है। 400 దగ్గరికి వెళ్ళిపోయింది. 400 से पार हो गया है। అయినా మనం భయపడము. फिर भी हम नहीं डरेंगे। మనం భయపడము. हम नहीं डरेंगे। ఎందుకు చెప్పండి? क्यों बताइए? మన గుడారాల చుట్టూ हमारे तंबू के चारों అంటే ओर, మన ఇళ్ళ చుట్టూరు हमारे घरों के चारों దేవుని ओर కృప ఆవరించి परमेश्वर का अनुग्रह भरा हुआ है। ఆవరించి ఉంది. चारों ओर घेरा हुआ మనం है। ప్రయాణం యొక్క రాకపోకల్లో ఆయన ఉంటానన్నాడు. हमारे आने जाने के सफर में वो रहने का वादा किया నేను మీ है। ప్రయాణం యొక్క రాకపోకల్లో ఉంటాను. मैं तुम्हारे आने जाने के सफर में साथ रहूंगा। నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నా. आप घर से बाहर जा रहे हैं। ద్వితీయోపదేశకాండం 28 అంటాడు, व्यवस्था विवरण की 28 में कहता నువ్వు है, ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నా, आप घर से बाहर जा रहे थे, బయట నుంచి ఇంట్లోకి వస్తున్నా, बाहर से घर के अंदर आते वक्त నేను నిన్ను ఆశీర్వదిస్తాను. मैं तुम्हें आशीष दूंगा। నిన్ను ఆశీర్వదిస్తాను. मैं तुझे आशीष दूंगा। నేను ఆశీర్వదిస్తాను. आशीष दूंगा। ఇంకొకటి చక్కగా చెప్పాడండి క్రొత్త एक और నిబంధనలో. बात बोला नया नियम में, మర్కు సువార్త 16లో, मरकुस की 16 में, ఇష్టం తాగినా నీకేం కాదు. हाँ को जहर भी पिए तो कोई हानि नहीं होगा। ఇష్టం తాగినా నీకేం కాదు. जहर पीने पर भी कोई हानि नहीं होगी। కావాలని తాగటం కాదండి. इसका मतलब जानबूझ के पीना नहीं है। కావాలని తాగుతాను जानबूझ के पीऊंगा। లేదా ఇంకొకళ్ళు ఏమన్నా చాలా మంది యేసు ప్రభు నమ్మనోళ్ళు, जो यीशु मसीह पर भरोसा नहीं करते ना, మీ యేసు ప్రభు చెప్పాడు కదా, आपका यीशु ने कहा था ना, ఇష్టం తాగితే ఏం కాదని, जहर पीने से भी कुछ नहीं होगा, తాగండి చూద్దాం అంటారు. पी लो हम देखेंगे बोलेंगे। ఈ సాతాను శోధన అండి. ये शैतान की परखना है। సాతాను శోధన. शैतान से परखना है। సాతాను శోధనల్ని యేసు ప్రభు ఎదిరించాడు. शैतान की योजनाओं को यीशु मसीह ने सामना किया है। శోధనలో పడలేదండి. उसकी परीक्षा में नहीं पड़ा। దూకమన్నాడు. कूदने के लिए बोला यीशु, పెద్ద పర్వతం పైకి తీసుకెళ్ళి बहुत ऊंचे शिखर पर लेके गया। దూకు అన్నాడు. कूदो बोला। అని దూకాడా? क्या उन्होंने कूदा है? దూకాడా? कूदा है? దూకలా. नहीं कूदा। తర్వాత అన్నాడు, उसके बाद कहता है, రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. इन पत्थरों को रोटी बनाओ बोला। ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో అన్నాడు. इन पत्थरों को रोटी बनाओ। చేసుకున్నాడా? क्या बनाया है उन्होंने? చేసుకోలేదు. नहीं बनाया। ఒక పెద్ద ఎత్తైన యెరూషలేము మందిరంలో తీసుకెళ్ళాడు. तो ऊंची मंदिर के ऊपर लेके गया। ఈ రాజ్యాలన్నీ నాయే. ये सारे राज का महिमा मेरा है। ఆదాము నుంచి నేను తీసేసుకున్నాను. आदम से मैंने ले लिया हूँ। ఆదాము నుంచి నేను తీసేసుకున్నాను. आदम से भी ले चुका हूँ। ఒకవేళ ఆదాము చెందాలి
చెందాల్సిన ఎన్ని हकीकत में आदम को मिलना था ये सारा, ఆదాం సంతానానికి చెందాల్సింది आदम के संतान को मिलना था। సంతానం ఏడుంది ఆదాంకి संतान कहाँ है आदम का? అంటే यानी कि ఆదాం పాపం చేసేది आदम पाप किए हैं। ఆదాము పాపం చేయక ముందు आदम पाप करने से पहले దేవునికి ఎంతో సంతోషం परमेश्वर को बड़ा अच्छा लगा, వాళ్ళిద్దరితో హాయిగా గడిపాడు इन दोनों के साथ बड़ी अच्छी तरह జాగ్రత్తగా समय बिताया। ఏదేను వనంలో आदम की वाटिका में ఆదాము వాళ్ళ పాపం చేయనప్పుడు आदम वाले जब पाप नहीं किया రోజు था, వాళ్ళతో కలిసి रोज उनसे मिलकर రోజు వాళ్ళ అవసరాలు తీర్చాడు रोज उनकी जरूरतों को వాళ్ళ पूरा కోసం ఏదేను వనాన్ని ఉంచాడు किया। उनके लिए अदन का वाटिका दिया है। వాళ్ళు కొయ్యలేదు వాళ్ళు పెట్టలేదు నాటలేదు उन्होंने అలాంటిది ఇచ్చాడు వాళ్ళకు. उन्होंने ना बोया ना काटा ना कत्तों में रखा, इस तरह का परमेश्वर ने उनको दिया है। వాళ్ళకి అంత చక్కని మంచి వాతావరణం ఇచ్చాడు, इस प्रकार का अच्छी मौसम दिया परमेश्वर ने उनको, అయినా వాళ్ళు పాపం చేశారు. फिर भी उन्होंने पाप किया है। వాళ్ళు పాపం చేసినప్పుడు उन्होंने पाप किया तो దేవునికి వాళ్ళు దూరం అయ్యారు, परमेश्वर से वो दूर हो गए हैं, వాళ్ళకి దేవుడు దూరం అయ్యారు. परमेश्वर उनसे दूर हो गया, దేవుడికి వాళ్ళు దూరం అయ్యారు, परमेश्वर से वो दूर हो गए, దేవుడు వీళ్ళకి దూరం అయిపోయారు. దేవునికి వాళ్ళు దూరం అయిపోయారు, దేవుడు వాళ్ళకి దూరం అయిపోయాడు. ये लोग परमेश्वर से दूर हो गया और परमेश्वर इनसे दूर हो गया। చివరికి కష్టాలు పాలయ్యారు, अंत में कष्टों में जोखिम में पड़ गया, సుఖమైన జీవితం నుంచి రాళ్ళ జీవితంలోకి వచ్చారు. सुखदायक जिंदगी से बिल्कुल बदतर जिंदगी में पड़ गया। తుప్పలో ముళ్ళు భయంకరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వచ్చింది. तो ऊंट कटारे कांटे जैसे उबड़ खाबड़ जिंदगी जीना पड़ा। చెమట లేని జీవితాలకు చెమట పట్టింది. तो बिना पसीना का जिंदगी ता फैले और पसीना का जिंदगी आने होने అందుకే लगा। అంటాడు, इसलिए कहता है, నేను స్వామరి యొక్క పొలము చూసినప్పుడు जब मैं आलसी का खेत को देखा था, ఎలా ఉందంట, कैसा था? ముళ్ళ తుప్పలో ऊंट कटारे, గడ్డి घास फूस కంకడ. और वहाँ पे पत्थर। వాక్యాలన్నీ మన గురించేనండి. ये सारे वचन हमारे लिए है, ఈ వాక్యాలను మనం అర్థం చేసుకోం. మనం लेकिन हम समझते नहीं है। ఒకే ఒక సమస్య, एक ही समस्या हमारे మన पास, వాక్యాలు వింటున్నాం, हम वचन सुनते हैं, వింటలేదు అంటలా. मना नहीं कर रहे, కొంతమంది అసలు వింటలా, कुछ लोग तो सुन ही रहे, కొంతమంది వెనక పాడైపోతున్నారు, कुछ लोग ना सुन के बिगड़ते जा रहे, కొంతమంది ఇని कुछ పాడైపోతున్నారు, लोग सुन के सुनते हुए भी बिगड़ रहे, కొంతమంది తెలుసుకోక कुछ పాడైపోతున్నారు, लोग ना जानने की वजह से खराब हो गया, కొంతమంది తెలుసుకుని పాడైపోతున్నారు. कुछ लोग जानने के बाद भी बिगड़ गए। రెండు సమస్యే, ये दोनों तरफ से समस्या है, రెండు సమస్యే. दोनों तरफ से समस्या है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, వింటున్న మనము, सुनने वाला हम, తెలుసుకున్న మనము जानने वाला हम, కొంచెం ఆలోచించాలి, कुछ सोचना होगा, కొంచెం ఆలోచించాలి. थोड़ा सोचना होगा। ఎందుకంటే क्योंकि ఇక్కడ చూడండి, या देखिए, ఆ దావీదు అంటాడు, दाऊद कहता है, నీవు నాకు తోడై ఉందువు, क्योंकि तू मेरे साथ रहता है, తోడై ఉన్నావు నాకు, నువ్వు तू मेरे साथ है, నీ దుడ్డు గర్రయు నీ దండమును నన్ను ఆదరించును. तेरे ही सोटे और तेरी लाठी से मुझे शांति मिलती है। ఎన్నోసార్లు చెప్పారు. मैंने कई बार बताया हूँ, దేవుని వాక్యము परमेश्वर का वचन దేవుడు, परमेश्वर, దేవుని వాక్యం దేవుడు परमेश्वर का वचन ही परमेश्वर, మాట్లాడుతున్నాడు. वो बात करता है। ప్రకృతిలో ఉన్న వాటిని చూపించి प्रकृति के विषयों को लेकर పరలోకపు దేవుడు అలా చేస్తాడు, स्वर्गीय विषयों को इस तरह बताता है, అలా చేస్తాడు. वो ऐसा करेगा। ప్రకృతిని నమ్మని వాడు प्रकृति को देखने में चीजों को भरोसा न అదృశ్య करने దేవుని वाला, మాటలు నమ్మలేడు. अदृश्य परमेश्वर की बातों को भरोसा नहीं నీ कर దుడ్డు पाएगा। గర్ర, तेरा सोठे, ఈ మేకల్ని గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర भेड़ बकरियों को चराने वाले के पास రెండు ఉంటాయండి, 2 लकड़ी होगा, రెండు ఉంటాయి. 2 लाठी होंगे, దుడ్డు గర్ర ఉంటది, एक सोठे होगी, దండం ఉంటది. एक लाठी होगी। దండం ఎందుకంటే लाठी किस लिए है? దండించటానికి, उसको दंड देने के लिए। దుడ్డు గర్ర కాపాడటానికి. तो सोटे जो है उसको बचाने के लिए। జాగ్రత్తగానండి, ध्यान से सुनो, రెండు కర్రలు ఉంటాయి. 2 लाठी होगा, మేకల్ని గొర్రెల్ని కాసే వాళ్ళ దగ్గర भेड़ बकरियों को चराने वालों के पास రెండు కర్రలు ఉంటాయి. 2 लाठी होंगे, ఒకటి एक దండించటం, उनको दंड देने के लिए, రెండు दूसरा కాపాడటం. बचाने के लिए। తప్పు చేస్తే దేవుడు దండిస్తాడు, गलत करने से परमेश्वर दंड देगा, క్షమించమని అడిగితే దేవుడు ఆదరిస్తాడు. तो क्षमा मांगने से परमेश्वर आदरण देगा। ఇదే ఈ రెండు కర్రలు. यही है दोनों लाठी का अर्थ। అదే దావీదు అంటున్నాడు. यही दाऊद बोलता है। దావీదు అంటాడు, दाऊद कहता है, నీ దుడ్డు కర్ర నీ దండము तेरे सोठे और लाठी నన్ను ఆదరించును. मुझे शांति देता है। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? ఇప్పుడు మనకి ఆ రెండు కర్రలు ఉన్నాయి. इस प्रकार का 2 लाठी है, ఆదరణ, आदरण देने वाला, ఆదరణ. शांति देने ఆ वाला। ఆదరణ మనకు ఉందండి. इस प्रकार का आदरण हमारे लिए है। క్రైస్తవులుగా మనం దేనికి భయపడొద్దు, मसीह होने के नाते हम किस चीज से डरना नहीं। దేనికి భయపడొద్దు. किसी चीज से భయపడేవాడు క్రైస్తవుడు కాదు. जो डरता है वो मसीह नहीं हो सकता।
అసలు రేపటి గురించి చింతే పడొద్దు అన్నాడు. वचन कहता है कल के बारे में चिंता ही मत करो। క్రైస్తవులు అలా ఉంటున్నారా? क्या मसीह लोग इस प्रकार रह पा रहे हैं? యేసుప్రభు ఏమన్నాడు? मसीह यीशु ने क्या कहा? రేపటి గురించి చింతపడబాకు. कल के बारे में चिंता मत करो। ఏనాడు చింత ఆనాడే. आज की चिंता आज के लिए बहुत ఈ है। రోజు చింత ఈ రోజే. आज की चिंता आज के लिए बहुत మనం है। ఎన్నిసార్లు విన్నాం ఈ వాక్యం. कई बार सुना होगा ना ये वचन। దీన్ని అమలు పరిచాం మనం. क्या इसको अमल करते हैं हम? అమలు పరితే ఎంత ఆనందంగా ఉంటాం. अगर अमल करेगा तो कितना आनंद होगा हमारी जिंदगी में। పౌలు గారు అంటాడు, पौलुस कहता है బ్రతికుంటే క్రీస్తు, जीवित रहेंगे तो मसीह, సావైతే మేలు. मर गए तो भला है। అసలు ఈ వాక్యాలన్నీ మనం వింటాం, ये आखिर ये सारा वचन तो हम కానీ सुनते ఈ हैं। వాక్యాలు మనకు ఆదరణ ఇస్తున్నాయా? ये क्या ये वचनों के द्वारा हम शांति पाते हैं? మీ మాటల ద్వారా మీరు చెడ్డవారు మంచివారు ఉంటారు. आपकी बातों के द्वारा ही मालूम पड़ता है आप अच्छे हो बुरे हो। వినేవాళ్ళకి మీరు నిజమైన క్రైస్తవులా, सुनने वालों को क्या आप सच्चे मसीही हो నకిలీ క్రైస్తవులు, या नकली मसीहा? ఎవరు ఇటు విని ఇటు వదిలేసుకునేవాళ్ళు. एक तरफ से सुनकर दूसरी तरफ से छोड़ने वाले हो। దావీదు అంటాడు, दाऊद कहता है నీ దుడ్డు గర్ర, तेरी सोंठ है, నీ దండము तेरी लाठी నన్ను ఆదరించును. मुझे शांति देती है। కాబట్టి इसलिए ప్రభువు प्रभु మనం తప్పు చేసినప్పుడు जब हम गलत करते हैं మనం దండిస్తాడు. हमें दंड देता है। దండించినప్పుడు మనం जब दंड देता है तो ప్రభువా నన్ను క్షమించు, प्रभु मुझे क्षमा करो, నన్ను క్షమించు, मुझे क्षमा నేను करो, తప్పు చేశానయ్యా. मैंने गलत किया हूँ। ఎప్పుడు అనిపిస్తుంది మనకి? कब महसूस होगी इस तरह? వింటున్నప్పుడు, सुनते वक्त, వాక్యం విన్నప్పుడు, वचन सुनते ఆ वक्त, ఒక్క మనకి తగిలినప్పుడు, ये वचन हमारे हृदय को लगने से, తగిలినప్పుడు हृदय को लगने నన్ను से, గురించి ఇప్పుడు అనొద్దు ఎవరు. मेरे लिए बोला करके मत बोलना कोई అది भी। దేవుణ్ణి మనం శోధించటం, इस प्रकार परमेश्वर को परखना है बोलकर, దేవుణ్ణి శోధించటం, परमेश्वर को ही परखना దేవుని है। యొక్క చెయ్యిని మనం మెలిదిప్పటం, परमेश्वर के हाथ को मोड़ने का बराबर है, తిరుగుబాటు చేయటం. उनके ऊपर बलवा करने की మన बराबर తప్పు है। మనకు తెలిసినప్పుడు हमारा गलती हमें मालूम होती है। నన్ను గురించి చెప్పారు मेरे लिए बोला है, అని అనొద్దు ఎవరు इस అనొద్దు. तरह नहीं बोलना कोई भी। అలాంటి వారి ప్రభుకు రాజ్యం ఉండదు. इस तरह का लोगों को प्रभु का राज्य नहीं होगा। ఏమనాలంటే, क्या बोलना होगा? అయ్యా प्रभु నాతో మాట్లాడాడు, मेरे से बात किया है, నా తప్పు నాకు मेरी తెలియజేసి गलती मुझको बताया है, నన్ను క్షమించయ్యా, मुझे क्षमा करो, నేను ఎప్పుడు తప్పు చేయను, मैं आगे को गलती नहीं करूंगा। నాతో మాట్లాడేవయ్యా. मुझसे बात किया प्रभु। వాక్యం మాట్లాడుద్దండి. वचन बात करती है। ధ్యానండి, ध्यान से सुनो, వాక్యం మాట్లాడుద్ది. वचन बात करती మీరు है। ప్రకృతిని చూసినప్పుడు आप प्रकृति को देखते हो వెంటనే ప్రకృతి నీ కళ్ళకి కట్టినటువంటి ఆహా ఆనందం అంట. तो प्रकृति को देख के तुरंत आपको अच्छा लगता है, तसल्ली मिलता है। మీరు డార్జిలింగ్ పోయారు, मान लो आप दार्जिलिंग गए, నేపాల్ వెళ్ళారు, అనేక స్థలాలు చూశారు, नेपाल भी गए, कई सारे जगह देख लिया। అక్కడ ఆ వాట్సాప్లో పెట్టినప్పుడు तो व्हाट्सएप में रखा है तो కొంతమంది ఆహా వాహా బహుత్ అందంగా ఉంది అంటున్నారు. बहुत सारे लोग बहुत अच्छा लग रहा है, बहुत खूबसूरत है बोल रहे हैं। అంటే మీ యొక్క కళ్ళకి అది చూసినప్పుడు यानी कि आप अपने आंखों से देखते हो तो వెంటనే మీ మనసుకు అది ఒక ఆనందం అనిపించింది. तुरंत आपका मन में आनंद लगा। అది ఆ ఆనందం ఏదో నకిలీగా వచ్చింది కాదు, ये नकली से नहीं आया ये आनंद, అది నిజంగా హృదయం నుంచి వచ్చింది. అది तो हृदय से आया है ये आनंद। అర్థమవుతుందా మీకు? समझ में आ गया आपको? ఆ జర్నీ ఆ వాటర్ కింద పడుతున్నప్పుడు, झरने पानी नीचे ఆ गिरते हुए देखकर, పచ్చని పొలాలు చూస్తున్నప్పుడు, तो हरे भरे खेतों को देखते ఆ हुए, మంచి మంచి దృశ్యాలు చూస్తున్నప్పుడు, अच्छे दृश्यों को देखते हो మీ तो కళ్ళు చూస్తున్నాయి. आपकी आंखें देख रहे మీ हैं, కళ్ళు చూస్తున్నప్పుడు आपकी आंखें देखता है, మీ శరీరము అనుభవంలోకి వచ్చింది, आपका शरीर अनुभव में आ गया, అనుభవంలోకి వచ్చింది. अनुभव में आ गया, వెంటనే పెదవుల ద్వారా तुरंत होठों के द्वारा ఆ ప్రకృతిని మీరు ఆస్వాదిస్తున్నప్పుడు, प्रकृति को आप देखकर आनंदित हो వాహ్ जाते हो, ఎంత బాగుంది, तो बोलते हो वाह कितना వాహ్ अच्छा लग रहा ఎంత ఆనందంగా है, ఉంది कितना आनंददायक है, అని మీరు అంటున్నారు. इस तरह बोलते हैं। మంచిది, अच्छी बात है, మంచిది. अच्छी बात है। వాక్యం విన్నప్పుడు కూడా वचन सुनते वक्त भी నీ హృదయంలో నుంచి आपकी हृदय से దేవునికి శబాషి రావాలి. परमेश्वर को शबाशी मिलना है। నా తప్పు గురించి చెప్పేవా, मेरे गलती के लेकर बताया है, అయ్యా నీకు వందనాలయ్యా, प्रभु आपको धन्यवाद, నీకు వందనాలయ్యా, आपको నేను धन्यवाद, తప్పు చేయనయ్యా, मैं आगे को गलत नहीं నీ करूंगा, తప్పు చేయనయ్యా. नहीं करूंगा प्रभु। అది దండించినప్పుడు, जब आपको डांट मिलता है ఆ దండనకు మనం గురవుతున్నప్పుడు, उस डांट के अधीन हम हो जाते हैं, तो గురవుతున్నప్పుడు उसके अधीन में आते हैं तो వెంటనే లోబడాలండి. तुरंत अधीन हो जाना है, వెంటనే లోబడాలి. तुरंत अधीन होना है। విరిగి నలిగిన హృదయం దేవునికి ఆనందం అంట. तो टूटे हुए पीसे हुए मन जो परमेश्वर को अच्छा लगता है, దయ दया, దయ ఉండాలి, మనకి दया होनी चाहिए हमारे अंदर, దయ ఉండాలి. दया होनी चाहिए। తర్వాత మనుషుల పైన కరుణ ఉండాలి. मनुष्यों के ऊपर तरस खाना है, ఎన్ని దేవునికి చెందిని. ये सब परमेश्वर से जुड़ा हुआ है। నేను సాత్వికుడను, मैं नम्र हूँ, నేను దీనుడను. मैं दीन हूँ। యేసు ఏమన్నాడు? यीशु ने क्या कहा? అంటే దేవుని గురించి చెప్తున్నాడు. परमेश्वर के बारे में बताता है। యేసు తన గురించి చెప్పుకోవట్లేదండి, यीशु अपने बारे में नहीं बोलता, దేవుని గురించి చెప్తున్నాడు. परमेश्वर के बारे में बोलता है। దేవుడు చెప్పిన మాటలనే చెప్తున్నాడు. परमेश्वर की कही हुई बातों को ही कहता है। కావాలంటే మీరు చూడండి, యోహాను సువార్త अब देखिए यूहन्ना सुसमाचार 12వ అధ్యాయము 12 अध्याय 49
9:50 గనక మనం చూస్తే पर अध्याय का 49 और 50 देखिएगा, అక్కడ మనకు కనిపిస్తుంది యేసు ప్రభు తను తను మహింపరచుకోవట్లేదండి. यहाँ हमें दिखता है कि यीशु मसीह अपने आप को महिमा नहीं दे रहे, తను తను अपने మహింపరచుకోవట్లేదండి, आप की महिमा नहीं कर रहे, దేవుని మహింపరుస్తున్నాడు. परमेश्वर की महिमा करता है। చూడండి 49వ వచనం, देखिएगा 49 वचन, నా అంతట నేనే మాట్లాడలేదు. मैंने अपने ओर से बात नहीं की। ఏమంటాడు అక్కడ? क्या कहता నా है? అంతట నేను मैं మాట్లాడలేదు. अपने ओर से बातें नहीं की। ఇంకా और ఇంకేమంటాడు చూడండి, क्या कहता है? నన్ను పంపిన తండ్రే నేను ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అది నాకు ఆజ్ఞ ఇచ్చాడు. परंतु पिता जिसने मुझे भेजा है उसी ने मुझे आज्ञा दी है कि చూసారా? क्या क्या कहूँ, क्या क्या ఏమేమి మాట్లాడాలో क्या क्या बोलूं, ఏమేమి మాట్లాడాలో क्या क्या कहूँ, ఆయన చెప్తా ఉన్నాడు. उन्होंने आज्ञा देता गया। ఏమేం మాట్లాడాలో చెబుతా क्या ఉన్నాడు. क्या बोलना था उन्होंने एक बोलता गया। చూడండి 50లో కూడా और 50 में भी देखिए, ఆయన ఆజ్ఞే నిత్య జీవమని నేను ఎరుగుదును, मैं जानता हूँ कि उसी की आज्ञा अनंत जीवन है, కనుక నేను చెప్పాలని తండ్రి నాకు తెలియజేసిన ప్రకారమే నేను చెప్పుచున్నాను. इसलिए मैं जो कुछ बोलता हूँ वह जैसा पिता ने मुझसे कहा है वैसा ही बोलता हूँ। లోకాసు వార్త लूका सुसमाचार 6వ అధ్యాయము अध्याय 6 6వ అధ్యాయము 6 अध्याय 12-13 కనుక మనం చూస్తే 12 और 13 देखिएगा, ఇక్కడ ఈ వాక్యానికి నీకు జతపక్షి దొరుకుతుంది, इस वचन का जोड़ी पक्षी आपको मिलेगा, సాక్ష్యం దొరుకుతుంది నీకు. अच्छी साक्षी मिलेगा। యేసుప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? నా అంతా నేనేం మాట్లాడట్లేదు, मैं अपने ओर से कुछ नहीं बोलता हूँ, నన్ను పంపిన తండ్రి నేనేం చెప్పాలో ఎలా చెప్పాలి నాకు చెప్తున్నాడు. मुझे भेजने वाला पिता ही मुझे आज्ञा देता है कि मैं क्या क्या बोलूं, क्या क्या कहूँ। ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును, उनकी आज्ञा अनंत जीवन है करके मैं కనుక నేను जानता हूँ। చెప్పాలని తండ్రి నాకు తెలియజేసిన ప్రకారమే నేను చెప్తున్నాను. इसलिए पिता ने मुझसे जो कहा था, आज्ञा दी थी बोलने के लिए, वही बात मैं कहता हूँ। 12 మంది అపోస్తులను ఎన్నుకునేటప్పుడు जब 12 चेलों को चुना था, యేసు ఇష్టం వచ్చినప్పుడు ఎన్నుకోలేదండి. यीशु मसीह अपने मर्जी से नहीं चुना। దేవుని పక్షపాతం ఉండదండి, परमेश्वर का कोई पक्षपात नहीं है, పక్షపాతం ఉండదండి. नहीं होता पक्षपात। ప్రార్థనా పూర్వకంగా ఎన్నుకున్నాడండి. प्रार्थना के द्वारा चुना है। 12 మందిని యేసు ప్రభువు ప్రార్థనా పూర్వకంగా దేవుని సేవకు ఆయన్ని ఎన్నుకున్నారండి. 12 लोगों को यीशु मसीह ने प्रार्थना पूर्वक चुना है सेवा की। 6వ అధ్యాయం లోకాసు వార్త लूका का 6 अध्याय 12-13 చూస్తే 12 और 13 वचन देखिए। ఆ రోజులలో ఆయన ప్రార్థన చేయుటకు కొండ మీదకి వెళ్లి దేవుణ్ణి ప్రార్థించడం రాత్రంతా గడిపాడని రాయబడింది. उन दिनों में वो पहाड़ पर प्रार्थना करने को गया और परमेश्वर से प्रार्थना करने में सारी रात बिताया करके लिखा है। ఏమన్నాడు? क्या कहा? రాత్రంతా గడిపాడంటండి. पूरी रात बिताया है, రాత్రంతా గడిపాడు. पूरी रात बिताया है। 13వ వచనం, 13 वचन, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నుకున్నాడు, వారికి అపోస్తులని పేరు పెట్టాడు. जब दिन हुआ तो उसने अपने चेलों को बुलाकर उनमें से 12 चुन लिया और उनको प्रेरित कहा। అపోస్తులు అంటే प्रेरित यानी कि దేవుని ద్వారా పంపబడిన వాడు. परमेश्वर के द्वारा भेजे गए हैं। అందుకే అంటాడు इसलिए कहते हैं సేవ చేసే వాళ్ళకి పిలుపు ఉండాలి. सेवा करने वालों के लिए बुलाहट होनी ఈ चाहिए। దినాల్లో బైబుల్ తప్పుగా ఎందుకు బోధిస్తున్నారంటే, आजकल बाइबल का गलत संदेश क्यों दे रहे हैं? బైబుల్ తప్పు కాదండి, बाइबल गलत नहीं है, వాక్యం తప్పు కాదండి. वचन गलत नहीं है। 66 పుస్తకాలు దేవుడిచ్చినటువంటి ఇవే, 66 पुस्तक परमेश्वर का दिया गया है, పరిశుద్ధాత్ముడు రాయించినయే. पवित्र आत्मा ही का लिखवाया है। హృదయం చెడ్డది కాబట్టి చెడ్డగా పలుకుతున్నారు, हृदय जिनकी बुरा है वो बुरा रीति से वचन को ఎందుకంటే बोलते हैं, పరిశుద్ధులు కాదు, क्योंकि पवित्र नहीं है, वो వాళ్ళకి మారు మనసు లేదు, उनको मन फिराव नहीं है, దేవుని పిలుపు లేదు. परमेश्वर का बुलाहट नहीं है। కొంతమంది బహుదరి కోసం వస్తున్నారు, कुछ लोग पेट पालने के लिए आ रहे हैं, బహుదరి కోసం వస్తున్నారు, पेट पालने के लिए आ रहे हैं, బహుదరి కోసం వాక్యం చెబుతున్నారు, उसी के लिए वचन बताते हैं, దానికోసమే తిరుగుతున్నారు, इसी के लिए घूमते हैं। ఎరయేస్తున్నారు. तो इस तरह का ఎర उसके लिए निवाला देने की कोशिश करते हैं, ఎరేస్తున్నారు. तो निवाला देने की जैसा काम करते हैं। దేవుని వాక్యం ఉచితంగా నేను ఇస్తున్నాను, ఉచితంగా బోధించమన్నాడు. वचन कहता है परमेश्वर का वचन सेत में मिला तो सेत में संदेश दो। ఈ రోజు వాక్యం అనే భూతత్వంలో క్లియర్ గా మనం చూస్తే आज वचन रूपी दर्पण में हम सीधा सीधा देखेगा तो ఒక్కడును లేడు, ఒక్కడును దేవుడు ఎదుకువాడు ఒక్కడును లేని వాక్యం కరెక్ట్ గా సరిపోతుంది. परमेश्वर को खोजने वाला एक भी नहीं है करके जो बताए गए वचन ठीक ठीक लगता है। అందరూ పనికి మాలినోళ్ళే. सबके सब निकम्मे हो गए हैं। భయం ఉండాలండి, भय होनी चाहिए, దేవుని భయం ఉండాలండి. परमेश्वर का भय होनी चाहिए। 100లో 4 ఉన్నారా? क्या 100 में से 4 है? ఉండుంటారండి, हो सकते हैं, ఉండని అంటలేదు. मना नहीं कर रहा हूं मैं। 100కి 4 ఉండొచ్చండి. 100 में से 4 हो सकते हैं, 96 మంది, बाकी 96 96 మంది 96 का हालत ఎలా ఉన్నారని పరిస్థితి कैसे है?
ఏముండండి? किस तरह ఎందుకు है? బైబిల్ అలా ఒక్కరిగా బోధిస్తున్నారు? क्यों इस तरह बाइबल को उल्टा सिखाते हैं? పిలుపు లేదండి. क्योंकि बुलाहट ना को దేవుడు పిలవలేదు వాళ్ళని, परमेश्वर ने नहीं बुलाया उनको, మనుషులు ఎన్నుకుంటున్నారు. मनुष्य उनको चुना, డినామినేషన్లు ఎన్నుకుంటున్నాయి. डिनोमिनेशन चुनता है, డినామినేషన్ వాళ్ళు పిలిచి डिनोमिनेशन की बुलाकर 4 సంవత్సరం స్టడీ ఇచ్చి 4 साल स्टडी देता है, నీకు ఆన్లైన్ స్టడీలు ఇచ్చి आपको ऑनलाइन स्टडी देते हैं, నిన్ను రా సేవకు అంటున్నారు. आप बोलते फिर आप आओ सेवा में। నీకు పిలుపు ఉందా? क्या परमेश्वर की ओर से ఒక बुलाहट है? మంచి కాపర్ దగ్గర నువ్వు తరఫీదు పొందుతున్నావా? अच्छे चरवाहे के पास आप तरफीद पाते ఒక हैं? సంఘంలో నువ్వు కనీసం 4 సంవత్సరాలు గడుపుతున్నావా? क्या एक किसी एक कलिसिया में 4 साल बिता पा रहे हैं आप? 5 సంవత్సరాలు గడుపుతున్నావా? 5 साल बिता पा रहे हैं? మన సంఘాన్ని చూసి हमारे कलिसिया को देखकर వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతారు. जो कलिसिया को देखकर बहुत आश्चर्यचकित నేను होता చెప్పిన है। మాటలు కాదు, मैंने कही हुई बातें नहीं, మీరు చెప్పిన మాట. आपने जो बातें बोला था, మిమ్మల్ని అడిగారు, आपसे पूछा है, మీరు చెప్పిన మాటలు. आपने जो बताया మేము था। 18 సంవత్సరాలు అవుతుందండి వచ్చి, 18 साल हो गए कलिसिया में మేము आकर, 25 సంవత్సరాలు అవుతుందండి వచ్చి. 25 साल हो गए कलिसिया में आकर। వాళ్ళు ఆశ్చర్యపోయారు. वो अचंभे हो गए, నాకు ఫోన్ చేశారు. मुझे फोन किया, నాకు ఫోన్ చేసి फोन करके దీనికోసం ఒక సభ ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్. इसके लिए एक सभा नियुक्त कर रहे हैं हैदराबाद నన్ను में, పిలుస్తున్నారు. मुझे बुला रहे हैं। ఎందుకో తెలుసా? क्यों पता है? ఈనాడు आजकल సంఘాల్లో 10 రోజులు 15 రోజులు 2 సంవత్సరాలు కూడా సరిగా ఉండట్లేదు. आजकल कुछ दिन भी नहीं टिकते, 2 साल भी नहीं टिकता विश्वासी। నువ్వు దేవుళ్ళు వాళ్ళని నడిపిస్తున్నావు వాళ్ళని, आप प्रभु में इस तरह चलाते నీవు हो, వచ్చి సాక్ష్యం చెప్పాలి. आप आपके बारे में आप आके गवाही बताना ఒక है। దినం వల్ల సంఘాల గురించి చెప్పాలి. ये पूरा दिन कलिसिया के बारे में बताना है, ఎందుకంటే సంఘాలు పాడైపోతున్నాయి. क्योंकि कलिसिया बिगड़ते जा रहे हैं, పిలుపు లేదండి. बुलाहट नहीं। చూడండి, देखिए యేసు ప్రభు కూడా यीशु मसीह भी ఎంతమంది ఆయన ముందు ఆయన సమూహాలు ఆయన వెంబడిస్తున్నారు. वो झुंड की झुंड उनके पीछे चल रही थी, సమూహాలు ఆయన झुंड వెంబడిస్తున్నారు. की झुंड उनके पीछे चल रही थी। ఎంతో మంది యేసు పరిచయం చేసి ఉంటారు. कई सारे लोग यीशु मसीह की सेवा की होंगी, ఎంతో మంది యేసును గౌరవించి ఉంటారు. कई सारे लोग यीशु को सम्मान दिया होगा। 70 మంది మిగిలేరు. 70 लोग बच गए थे, 70 మంది మిగిలేరు. 70 लोग बच गए थे। 70 మంది కూడా మంచిగానే ప్రభుత్వం తిరుగుంటారు. 70 लोग भी प्रभु के साथ अच्छा चला फिरा होगा, కానీ लेकिन వీళ్ళని ఎన్నుకుంటాను నీ ఎన్నుకోలేదండి. मैं इनको चुनूंगा उनको चुनूंगा करके अपनी मर्जी से नहीं चुना। ఏమంటున్నాడు? क्या कहता నా है? తండ్రి నాకేం చెబితే అది చేస్తా. मेरे पिता जो मुझसे कहेगा मैं वही करता हूँ। అదృశ్యమైన తండ్రి, अदृश्य परमेश्वर, వాక్యమైన దేవుడు, वचन रूपी परमेश्वर, వాక్యమైన దేవుడు वचन रूपी परमेश्वर భూమి మీద యేసు రూపంలో ఉన్నాడు. इस धरती में मसीह के रूप में है। చూడండి, देखिएगा ఆ రోజులోనంట उन दिनों में ప్రార్థన కొండ మీదకి వెళ్ళి प्रार्थना करने के लिए पहाड़ पर गया, రాత్రి అంతా ప్రార్థించాడు. पूरी रात प्रार्थना किया। చూడండి, देखिएगा రాత్రి అంతా पूरी रात తన శరీరం, अपना देह, తన సమయం, अपना समय, తన శరీరం, తన సమయం अपना शरीर और अपना समय దేవుడికి ఇచ్చేసాడు. परमेश्वर को दे दिया, దేవుడికి ఇచ్చేసాడు. परमेश्वर को दे दिया। చూడండి, देखिए రాత్రి అంతా ప్రార్థన చేసి पूरी रात प्रार्थना की। రాళ్ళు पत्थर అండి అక్కడ पत्थर है पहाड़ पर, మోకరించాలి. घुटनों में आना है ముళ్ళు, और कांटे हैं, ముళ్ళ కంపలు. कांटे के మనం झाड़ियां है। చక్కగా పరుపులు వేసుకొని हम तो अच्छी तरह बिस्तर लगाते हैं, చక్కగా ఏసీ రూమ్ లో కూర్చొని, एसी रूम में बैठते हैं हम, చలికాలం అయితే హీటర్లు పెట్టుకొని, सर्दी में गर्म हीटर रखते हैं, ఎండాకాలం అయితే కూలర్లు పెట్టుకొని, गर्मी के दिनों में कूलर लगाते हैं, ఏసీలు పెట్టుకొని एसी चलाते हैं। రండయ్యా ప్రార్థిద్దామంటే आओ प्रार्थना करेंगे बोलने पर, రాత్రి అంతా ప్రార్థిద్దాం पूरी రండయ్యా. रात प्रार्थना करेंगे आ जाओ बोलने రాత్రి पर। అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఒక సంవత్సరం నెలంతా మనల్ని కాపాడాడు. प्रभु ने पूरा महीना हमको बचाया है। ఎంతో మంది ఈ లోకంకి వెళ్ళిపోయారు. कई सारे लोग इस महीने में चले ఎన్నో गए, కుటుంబాలు అనాథలు అయిపోయారు. कई सारे परिवार अनाथ हो चुके हैं, తల్లి లేక పిల్లలు, बिना माँ का बच्चे, పిల్లలు లేక తల్లులు, बिना बच्चे की माँ, భర్త లేక భార్య, पति की बिना पत्नी, భార్య లేక భర్త, पत्नी की बिना पति, అనాథలు అయిపోయారు. अनाथ हो चुके हैं। రండయ్యా, आप आओ, కుటుంబాలన్నిటిని నెలంతా ఆదరించాడు. अगर आपके परिवारों को प्रभु ने पूरा महीना संभाला है, నెలలో ఒక్క రోజు ఆఖరి రోజు రాత్రి అంతా గడుపుదాము. महीने में आखिरी दिन एक बार प्रभु के सम्मुख बिताएंगे। రాట్లా बुलाने पर कोई नहीं కింద आता, పరుపులేసి नीचे बिस्तर डालकर మోకరించండి అయ్యా అంటే घुटने में आओ बोलने पर, దానికి ఇబ్బందిగానే ఉంది. तो उसके लिए भी दिक्कत लगता యేసు है। ప్రభు చూడండి ప్రియులారా, यीशु मसीह को ఆయనది देखिए, శరీరమే. उन्हीं का भी देह है। బల్లింతో పొడిచినప్పుడు సిలువలో वो बल्ला से मारा गया था क्रूस में, రక్తము సీమ్ బయటకు వచ్చింది. पानी और लहू बाहर आया था। ఆయన మనిషి, నీళ్లు రక్తం, वो लहू और पानी बाहर आया था, నీళ్లు రక్తం, लहू और पानी बाहर आया था। మనిషి అండి ఆయన. वो इंसान है, అక్కడ చూపించాడు. वह दिखाया था। సైన్స్ కూడా ఒప్పుకోవాలి, साइंस को भी मानना पड़ेगा, సైన్స్ కూడా ఒప్పుకోవాలి. मानना पड़ेगा, ఎందుకంటే మనిషిలో నీరు ఉంటది. क्योंकि इंसान के अंदर पानी होगा, H2O H2O నీరు ఉంటది. पानी होगा, తర్వాత और
రక్తం ఉంటది, और लहू लहू होगा, హెమోగ్లోబిన్ ఉంటది, हेमोग्लोबिन होगा, మనిషిలో ఉంటదండి. मनुष्य मनुष्य के अंदर होती है। అందుకే అక్కడ సిపాయి ఆ బళ్ళింతో పొడిచినప్పుడు जैसे सिपाही ने बल्ला से उनको मारा था, అక్కడ కరెక్ట్గా బైబిల్లో రాయబడిందండి. तो वहाँ पे बिल्कुल ठीक ठीक बाइबल में लिखा हुआ है, పరిశుద్ధాత్ముడు రాయించాడు. पवित्र आत्मा प्रभु ने लिखवाया है, అక్కడ రక్తము वहाँ पे लहू నీరు पानी కారింది అని. निकला बोलकर। ఎవరన్నా कोई भी అరే ఎవరో వచ్చుంటారు ఈ లోకానికి, कोई आया होगा इस संसार में మాయ రూపంలో వచ్చుంటాడులే माया वेश धारण करके, అని అనుకుంటారేమోనని, कहीं ऐसा ना सोचे అని बोलकर, అనుకుంటారేమోనని. ऐसा ना सोचे। ప్రియులారా, प्रियो, ఎక్కడ దేవుడు తప్పు చేయలేదు, कहीं पे भी परमेश्वर ने गलत नहीं किया, ఎక్కడ దేవుడు తప్పు చేయలేదు. परमेश्वर ने गलत नहीं किया। కాబట్టి इसलिए మనము हम చూడండి, యేసు ప్రభు ఉంచిన మార్గంలో మనం వెళ్ళాలి. यीशु मसीह के ठहराए गए मार्ग में हमें चलना चाहिए। 13వ వచనంలో वचन 13 में, ఉదయమైనప్పుడు లోక 6:13 लूका का 6 का 13, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నుకున్నాడు, వారికి అపోస్తులని పేరు పెట్టాడు. जब दिन हुआ तो उसने अपने चेलों को बुलवाकर उनमें से 12 चुन लिए और उनको प्रेरित कहा। దేవుడు చెప్పాడండి, परमेश्वर ने कहा, దేవుడు చెప్పాడు. परमेश्वर नहीं बोला है, నా అంతట నేను मैं మాట్లాడలేదు, अपने ओर से नहीं बोलता हूँ, దేవుడు నాతో ఉండి మాట్లాడుతున్నాడు. परमेश्वर मेरे अंदर होके बात करता है, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. पवित्र आत्मा प्रभु बात करता है। ఇదిగో ఇంతమంది వీళ్ళని ఎన్నుకో, देखो इनको चुनो, దేవునికి నచ్చిన వారు परमेश्वर को जो अच्छा लगा, దేవునితో ఉంటారని. परमेश्वर के साथ रहेंगे बोलता है। చూడండి, మనం గనక మార్కు సువార్త और कुछ सुसमाचार 3:13 గనక చదివితే, 3 अध्याय का 13 वचन पढ़ेंगे। 3:13 కూడా చదువుదాం. मरकुस की 3:13, 3:13 12 మంది అపోస్తుల గురించి అక్కడ కూడా రాస్తున్నాడు. 12 चेलों के बारे में वहाँ पे भी लिखा हुआ है। తరువాత ఆయన కొండ మీదకి వెళ్ళి తనకిష్టమైన వారిని దగ్గరకు పిలిచాడు, వారు ఆయన దగ్గరకు వచ్చారని రాయబడి ఉంది. फिर वे पहाड़ पर चढ़ गया और जिन्हें वे चाहता था उन्हें अपने पास बुलाया और वे उनके पास आया। लिखा है, ఏమన్నాడు? क्या कहता है, ఆయన కొండ మీదకి వెళ్ళి वो पहाड़ पर गया, తనకిష్టమైన వారిని పిలిచాడు. जिन वो चाहता था उनको बुलाया। మీరు అనుకుంటే తనకిష్టమంటే యేసుకి ఇష్టమైన అనుకోబాక. आप ये मत सोचना चाहने का मतलब यीशु को जो अच्छा लगा। దేవుడు ఎవరిని పిలవమన్నాడు, परमेश्वर ने जिनको बुलाने के लिए कहा ఎవరిని था, పిలవమని వాళ్ళే పిలిచారు. जिनको बुलाने के लिए कहा था उन्हीं को ही बुलाया। అందుకనే దేవుడు పిలవాలండి మనల్ని. इसलिए परमेश्वर हमको बुलाना है। చాలా మంది పిలిచాడు అంటున్నారు. कुछ लोग बोलते हैं बुलाया हमको, నేను అంటాను, मैं कहता हूँ నన్ను దేవుడు పిలిచాడు అని. मुझे परमेश्वर ने बुलाया, మనిషి పిలవలేదు. इंसान ने नहीं बुलाया। ఎందుకో తెలుసా? क्यों पता है? దేవుడు ఏర్పాటు చేయాలి. परमेश्वर का इस तरह का चुनौती होगी। మనిషి ద్వారే. हाँ, मनुष्यों के द्वारा ही होगा। నీ ముందు నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, पहले आप पवित्र बन के रहना है, దేవునిలో నువ్వు నడవాలి, परमेश्वर में आपको चलना ఒక होगा, సంఘం నీకు ఉండాలి, एक कलिशा आपको हो, ఒక సంఘంలో సహవాసిగా ఉండాలి, कलिशा में आपको अच्छा विश्वासी बनना है, దైవదాసునికి ఇష్టంగా ఉండాలి. प्रभु का दास को अच्छे लगे इस तरह चलना है। కొన్నిసార్లు దైవదాసుడు సాక్షులు నిన్ను శబాష్ అని చెప్పాలి. कई बार प्रभु का दास अपनी गवाही में आपके बारे में शाबाश, దైవదాసుడు నీలో తప్పులు ఉంటే సరి చేసుకోవాలి. प्रभु का दास आपको कहता है कि आपके अंदर की गलतियां हैं, నువ్వు तो మలచబడిన రాయిలాగా అయిపోవాలి, आप मड़ा गया और पत्थर के समान बनना, మలచబడిన రాయిగా అయిపోవాలి. मड़ा गया पत्थर की जैसा చాలా बनना మంది है। ఏం చేస్తుందో తెలుసా? बहुत सारे लोग क्या करते हैं, సంఘంలో సరిగా ఉండరు, कलिशा में ढंग के नहीं रहते, పాస్టర్తో సరైన సాక్ష్యం ఉండదు. कलिशा के पासवान के पास ढंग की गवाही नहीं होती। బయటికి వెళ్ళినప్పుడు बाहर जब जाते हो ఎవరో చెబుతారంట, कोई उनको बोलते हैं నువ్వు సేవ పనికొస్తావండి, तुम सेवा में काम आएगा, నువ్వు సేవ तो చేస్తావండి सेवा करेगा बोलेगा। అని చెప్పంగలే, ऐसा बोलते ही పాస్టర్ అండి पास्टर जी నన్ను పిలిచాడండి అంట. मुझे बुलाया बोलते हैं। ఎవరు పిలిచారా బాబు? कौन बुलाया तुझे? నేను ఒక సభలోకి मैं వెళ్ళానండి, एक सभा में गया था, వాళ్ళు ఎవరు నన్ను పిలిచారండి. उस किसी ने मुझे बुलाया था। సంఘంలో కరెక్ట్ ఉన్నావా? क्या आप कलिशे में ढंग का रहा? కరెక్ట్ ఉన్నావా? क्या ढंग से रहा? నేనుండే సంఘంలో मैं जिस कलिशे में था, ఒకరోజు పాస్టర్ గారు, एक दिन पास्टर जी ने, అయ్యా ब्रदर ఈయన పైకి అంతల ఆత్మని అయ్యా, इनके ऊपर दुगना आत्मा भेज दो, ఈయన మంచి పరిచారకుడు ये అయ్యా. अच्छा परिचर्या करता है। ఒక సాక్ష్యం ఉండాలండి మనకు. एक गवाही होना है हमको, సాక్ష్యం లేకుండా बिना गवाही का నన్ను ఎవరో పిలిచారు, मुझे किसी ने बुलाया నేను है, బైబిల్ స్టడీ मैं చేయబోతున్నాను, बाइबल स्टडी करने पर నేను ఆన్లైన్ లో मैं చేయబోతున్నాను, ऑनलाइन में करने वाला हूँ। ఎవరో సంస్థ వాళ్ళు నన్ను 3 సంవత్సరాలు చేయమంటున్నారు, किसी संस्था वालों ने मुझे 3 साल करने के लिए 3 कहा, సంవత్సరాలు చేయమంటున్నారు, 3 साल करने ఆ తర్వాత के लिए నీకు बोला। పాస్టర్ ఇస్తానంటున్నారు, इसके बाद वो पास्टर का पद दूंगा बोला, ఎక్కడ వేకెన్సీ అక్కడ పంపిస్తానంటున్నారు. जहाँ वैकेंसी होगा वहाँ भेजेंगे बोल रहे हैं। ఎన్ని తప్పుడు సందేశాలు, ये सारा गलत संदेश है, ఎన్ని తప్పుడు ये విషయాలు. सारा गलत बातें हैं। అసలు సంఘం ఎందుకు ఇచ్చాడండి? आखिर कलिशा क्यों दिए हैं? ఎందుకు ఇచ్చాడు సంఘం? क्यों दिया है कलिशा? సంఘంకైనా కాపరు ఇచ్చాడు, कलिशा के लिए चरवाहा दिया है, కాపరు ఇచ్చాడు. एक चरवाहा को ఆ नियुक्त किया। కాపరు నిన్ను నడిపిస్తాడు. वही चरवाहा आपको चलाएगा, నువ్వు కాపరు కింద ఉన్నావు. आप चरवाहा के नीचे हो। కొంతమంది ఉన్నారండి, कुछ लोग हैं తప్పని చెప్పంగలే, गलत करके बोला तो ఈ సంఘం ఎందుకు
चल इस कलिशा क्या करना छोड़ो, బస్సోడికి వెళ్దాంపా, दूसरे कलिशा में चलेगी चल, ఈ తప్పు అని చెప్తున్నాం మనం. ये मेरा गलती बताता है. అక్కడే వాళ్ళేమో वहाँ का दूसरा మేము लोग చేర్చుకుంటాం రండి हम आपको अपनाते आओ बोलते हैं. మాకెవరైనా పర్వాలేదు, और हमें कोई नहीं फर्क नहीं డబ్బులు पड़ता, ఇస్తే చాలు, पैसा दिया तो बहुत है, సందాలు ఇస్తే చాలు. भेंट दिया तो बहुत మీకు है. ఎన్నోసార్లు చెప్పాను, मैंने कई बार बताया. ఒక వ్యక్తి एक व्यक्ति 13 లక్షలు తీసుకొచ్చాడు నా దగ్గర. 13 लाख लेके आए मेरे पास. 13 లక్షలు 13 लाख. ఏమన్నాడు తెలుసా? क्या बोला पता है? ఇదిగో ఈ ప్రాంతంలో, సరోజిని నగర్ ప్రాంతంలో सरोज नगर के इलाका में నువ్వు ఎక్కడైనా సరే ఒక మంచి ఫ్లోర్ ఎన్నుకో, आप कहीं पे भी एक फ्लोर को चुनो, ఒక ఫ్లోర్ ఎన్నుకో. फ्लोर चुनो. ఇదిగో నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, देख मेरे पास इतना पैसा है, నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, इतना पैसा है, కొను అన్నాడు. खरीदो बोला. మోటార్ సైకిల్ ఎక్కించుకున్నాడు, నన్ను अपने स्कूटी पर चढ़ रहा, నన్ను ఎక్కించుకున్నాడండి. चढ़ाया है. 13 లక్షలు పెట్టుకుని 13 लाख साथ में लेकर ఎక్కించుకుని साथ में लिया, मुझे వెళ్తున్నాడు. ले जा रहा था. నాకు ఒక అలవాటు ఉంది. मुझे एक आदत है, 95లో దేవుడిని అడిగాను, मैं నేను 95 में प्रभु से నేను पूछा, ఏ పని చేయాలన్నా मैं जो भी काम करूं ముందు నిన్ను అడుగుతా, पहले मैं आपसे पूछूंगा. నిన్ను అడిగినాక आपसे నువ్వు पूछने के ఓకే बाद అంటే చేస్తా. आप हाँ बोले तो मैं ఎందుకు करूंगा, నన్ను నువ్వు పిలిచావు కాబట్టి. क्योंकि आपने मुझे నాకు बुलाया. సేవ అంటే తెలియదు, मुझे सेवा का मतलब नहीं पता బైబుల్ था, అంటే తెలియదు, बाइबल का मतलब नहीं మార్కు पता था, సువార్త ఎక్కడుందో తెలియదు, मार्कुस कहाँ है नहीं मालूम, మత్తయి ఎక్కడుందో తెలియదు, मत्ती कहाँ है मुझे नहीं లోకా ఎక్కడుందో पता, తెలియదు. लूका कहाँ ये भी नहीं पता मुझे. పిలిచావు నన్ను, నువ్వు मगर आपने बुलाया, मुझे నన్ను పిలిచావు बुलाया है, కాబట్టి इसलिए నాకు నేర్పావు, आपने मुझे सिखाया है, నాకు నేర్పావు, सिखाया है, వాక్యం చెప్పమని నేర్పావు. वचन बताने के लिए सिखाया, కాబట్టి నిన్ను అడుగుతా, इसलिए मैं आपसे ही पूछूंगा, నువ్వే చెప్పాలని నేను. आपको ही बताना. నేను అడిగాను, मैंने पूछा, అయ్యా ఈ అబ్బాయి తీసుకెళ్తున్నాడు, ये लड़का मुझे लेके जा रहा है, పెద్ద ఫ్లోర్ కొనమంటున్నాడు, बहुत बड़ा फ्लोर खरीदने के लिए, ఇది వెళ్ళమంటావా? क्या मैं जाऊं? నీకు ఇష్టమేనా ఇది? आपको अच्छा लगता వెంటనే है? పరిశుద్ధాత్మ దేవుడు, तुरंत पवित्र आत्मा परमेश्वर, నేను ఎప్పుడు చెబుతాను మీకు, मैं हमेशा कहता हूँ, మెల్లని స్వరంతో మాట్లాడతాను. धीमी आवाज से बात करता है. నేను చెప్తున్నా 5 విధానం చెప్పాను మీకు. मैंने बताया था ना 5 तरीके से बात करता है, గుర్తుంచుకోండి ఎప్పుడైనా. हमेशा याद रखना. 1 पहला కళ, सपने के द्वारा, 2 दूसरा దర్శనం, दर्शन के द्वारा, 3 వాక్యం ద్వారా, तीसरा वचन के द्वारा, తర్వాత चौथा దైవదాసుడి ద్వారా, प्रभु के दास के द्वारा, దైవదాసుని ద్వారా, प्रभु के दास के द्वारा, తర్వాత పరిశుద్ధాత్మ మెల్లని స్వరం. और 5वीं जो पवित्र आत्मा की धीमी आवाज के నేను द्वारा. ఎప్పుడు మీకు 5 చెప్తాను. मैं हमेशा ये 5 बातें बताता నీకు हूँ. కళ వచ్చినప్పుడు, आपको सपन मिला, నువ్వు సంఘంలో ఉన్నావు, आप कलिशा में हैं, దైవదాసుని సంప్రదించు. प्रभु का दास से मिलो. నీకు దర్శనం వచ్చినప్పుడు आपको दर्शन मिला, దైవదాసుని సంప్రదించు. प्रभु के दास से मिलो. దైవదాసుడు మాట్లాడినప్పుడు, प्रभु के दास जब बात करता है, ఆ పిలుపు నీకు వచ్చినప్పుడు, वो बुलाहट आपको मिला, అది దేవుని యొక్క ఆలోచన. वो परमेश्वर की सोच है. అది వాక్యం మాట్లాడుద్ది. वचन बात करता నువ్వు है, బైబిల్ చదువుతున్నప్పుడు आप बाइबल पढ़ते वक्त సూటిగా మాట్లాడుద్ది. सीधा सीधा बात करता है. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. अब महसूस करना, हाँ प्रभु मुझसे बात దైవదాసునితో कर रहे हैं. సంప్రదించు, प्रभु के दास से मिलो, సంప్రదించు. उनसे बात ఎందుకో करो. తెలుసా? क्यों पता है? దేవునికి సంఘానికి మధ్య ఈ ఆఖరి దినాల్లో కాపరు ఉన్నాడండి. कलिशा का और परमेश्वर के बीच में इन आखिरी दिनों में पवित्र आत्मा है, కాపరు ఉన్నాడండి. चरवाहा है. కాపరి ప్రార్థన అనేది ముఖ్యంగా ఉంటుందండి. కాపరి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. चरवाहे की प्रार्थना बहुत जरूरी है. చూడండి, देखिए ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే देखिएगा, కీర్తనకారుడు भजन संगीता 106 106 106 भजन కీర్తన 106 6, 7, 23 వచ్చిన కానీ మనం చదివితే 106 का भजन संगीता का ఇక్కడ ఏమంటాడు? 7वीं वचन 7वां वचन और 23 वचन पड़ेगा. तो మా పితరుల వలెనే మేము పాపము చేచితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింప ఉండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపనకు తెచ్చుకొనకుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేదనను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుకై ఆయన ఏర్పరుచుకున్న మోషే ఆయన సరి నిలిచి అడ్డుపడెను అని రాయబడింది. చూడండి అక్కడ 6, 7, 23. 106 अध्याय और 6, 7 और 23. हमने तो अपने पुरखों के समान पाप किया है, हमने कुटिलता की, हमने दुष्टता की है. मिस्र में हमारे पुरखों ने तेरे आश्चर्य कर्मों पर मन नहीं लगाया, ना तेरी अपार करुणा को स्मरण रखा. उन्होंने समुद्र की किनारे अर्थात लाल समुद्र के किनारे बलवा किया. 23 वचन, इसलिए उनसे कहा कि मैं उनका सत्यानाश कर डालूंगा. यदि मेरा चुना हुआ मूसा जोखिम के स्थान में उनके लिए खड़ा ना होता, ताकि मेरी जलजलाहट को ठंडा करे, कहीं ऐसा ना हो कि मैं उन्हें नष्ट कर डालूं. చూడండి ప్రియులారా, देखिए प्रियो, మీరు విన్నా వినకపోయినా आप सुने या ना सुने,
నమ్మినా నమ్మకపోయినా भरोसा करे या ना करे, అర్థం చేసుకున్నా చేసుకో. चाहे समझे या ना समझे, నేను ఒక విషయం చెప్తాను. मैं एक बात कहता हूँ, మీ కుటుంబాలు మంచిగా ఆరోగ్యంగా ప్రమాదాల నుంచి మంచిగా ఉంటున్నాయి అంటే, आपका परिवार बिल्कुल अच्छी तबीयत के साथ बिना खतरे के रह रहे तो, బిడ్డలు సమృద్ధిగా ఉంటున్నారంటే, आपके बच्चे अच्छी खुशी है, దైవదాసుడు మీ కుటుంబాల గురించి प्रभु ప్రార్థిస్తున్నాడు. का दास आपके परिवारों के लिए प्रार्थना करता है, మీరు నమ్మినా నమ్మకపోయినా चाहे आप भरोसा करें या ना ఏం करें, బాధ లేదు. मुझे कोई फर्क नहीं पड़ता, నాకు దేవుడికే मुझे परमेश्वर से वास्ता है, ప్రతి కుటుంబం గురించి मैं हर ప్రార్థిస్తాను. एक परिवार के लिए प्रार्थना करता हूँ. మీరు బయటికి వెళ్తున్నా, अब बाहर जा रहे ఒకవేళ మీరు ప్రార్థన చేసుకోకుండా ఊర్లోకి వెళ్తున్నా, आप बिना प्रार्थना करे वे गांव भी जा रहे, మీరు ఏదన్నా పనులు మొదలు పెట్టినప్పుడు దైవదాసు చెప్పకుండా మొదలు పెట్టినా प्रभु का दास को ना बताते हुए आपने काम भी शुरू किया तो भी ప్రార్థన చేస్తాను. నేను प्रार्थना करता हूँ, ప్రార్థన చేస్తాను. मैं प्रार्थना करता ప్రభు తప్పు చేసేవాళ్ళు, हूँ. प्रभु ने तो गलत किया है, తప్పు చేసేవాళ్ళు ये गलत किया है, దైవదాసు చెప్పకుండా प्रभु के दास को बिना बताए తప్పు చేశారు ప్రభు इन्होंने गलत किया है, అని నేను ప్రార్థిస్తాను. मैं उनके लिए प्रार्थना వాళ్ళ करता हूँ, కాపాడయ్యా, उनको फिर भी बचाओ, వాళ్ళ కాపాడయ్యా. उनके बचाओ ఇది प्रभु. అదృశ్యంగా జరిగేది, अदृश्य रूप से काम మీకు తెలియదు. आपको नहीं पता, నేను డోలు పెట్టి చెప్పను. मैं ढोल बजा के नहीं बताता, మీకు ఒక ప్రార్థన చేశాను, हाँ मैंने प्रार्थना किया हूँ, కానీ అర్థం చేసుకోవాలి. लेकिन आप समझना होगा. ఇక్కడ చూడండి, देखिए మోషే నిలిచి అడ్డు నిలిచి मूसा ही बीच में रुकावट बनकर వద్దయ్యా, मना करिए प्रभु को, వాళ్ళని ఎర్ర సముద్రంలో సంపొద్దయ్యా, उनको लाल समुद्र में खत्म मत करना, వాళ్ళని ఎర్ర సముద్రంలో సంపొద్దయ్యా, लाल समुद्र में उनको खत्म मत करो, వాళ్ళని కాపాడయ్యా. उनको बचाओ. మోషే చెప్పినట్లు కాపాడాడు. परमेश्वर की मुंह ने मूसा की प्रार्थना के अनुसार మోషే बचाया. ఒక్క మాట అంటాడు, मूसा एक ही बात कहता है, ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు, मिस्र से आप लेके आए हो, 10 అద్భుతాలు చేసి बड़े తీసుకొచ్చావు, बड़े अद्भुत कार्य 10 करके आप लेके ఈ అరణ్యంలో వాళ్ళని చంపేస్తే इस जंगल में उनको मार डालोगे तो ఈ అన్ని జనులు ఏమనుకుంటారు, ये अन्य जाति क्या बोलेगा, ఊరి వీళ్ళ దేవుడు इनके परमेश्वर ఏం దేవుడురా, क्या परमेश्वर है, ఏం దేవుడురా क्या परमेश्वर है, నిన్ను అనుకుంటారయ్యా. इस तरह आपको पूरा सोचेंगे. వద్దయ్యా, ऐसा मत करो, వద్దు. ऐसा मत करो. మోషే ప్రార్థన విన్నాడు, मूसा का प्रार्थना सुना है परमेश्वर అందుకే ने. 12 గోత్రాలకి इसलिए 12 गोत्रों को తండ్రిగా पिता बनकर అబ్రహాం ఉన్నాడు, अब्राहम रहा, తండ్రిగా అబ్రహాం ఉన్నాడు. पिता के तौर पर अब्राहम 12 గోత్రాలకి 12 गोत्रों के దేవుడు నియమించాడు, परमेश्वर ने ठहराया, దేవుడు నియమించాడు. परमेश्वर ने ठहराया. ఆది కాండము उत्पत्ति 17వ అధ్యాయము 17 अध्याय 2వ వచనం గనక మీరు చదివితే, 17 का दूसरा वचन पड़ेगा. ఆది కాండము उत्पत्ति 2వ అధ్యాయము 17వ అధ్యాయము 17 का दूसरा वचन 2వ వచనం గనక మనం చదివితే, నాకును నీకును మధ్యన నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరిస్థితినని అతనితో చెప్పాను. तो लिखा है कि मैं तेरे साथ वाचा बांधूंगा और मैं तेरे वंश को अत्यंत ही बढ़ा दूंगा. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, क्या कहता है, నాకును నీకును మధ్య నా నిబంధన ఉంది. तेरे और मेरे बीच एक वाचा है. దేవుడు మాట్లాడుతున్నాడు. परमेश्वर बात कर అందుకే మన పితరుడు, रहा है. इसलिए हमारे पूर्वज ఎవరండి మన పితరుడు? कौन है? हमारे पुरखे అబ్రహాం. अब्राहम. ఇంకెవరండి మన పితరుడు? और कौन है हमारे पुरखे? దావీదు. दाऊद. జనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా चाहे लोग माने या ना माने, మనం ఏం భయపడద్దు. हमें डरने की आवश्यकता नहीं है. నిజంగా క్రైస్తత్వంలో పుట్టిన వాళ్ళు ఎవరు, వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళు భయపడరండి. सच्ची में वचन के द्वारा जो पैदा हुआ मसीह किसी चीज से नहीं डरता. ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है? నాకును నీకును तेरे और मेरे बीच में ఏమంటున్నాడు? क्या बोलता है? మధ్యవర్తిగా పెట్టుకున్నాను నేను, मध्यवर्ती के रूप में मैंने चुना हूँ, అత్యధికంగా అభివృద్ధి పరుస్తా నేను. मैं अत्यधिक ही तुम्हें बढ़ाऊंगा. ప్రపంచంలో ఉన్న జనాభాలన్నింటిలో కూడా అందరూ కూడా అబ్రహాం సంతానమేనండి. दुनिया भर में जितने लोग हैं सबके सब अब्राहम के संतान నీ हैं. వాక్యం ద్వారా నీ వంశం ద్వారా ఈ జనాలన్నీ ఆశీర్వదించబడతారు. तेरे वंश के द्वारा सारे वंश के लोग आशीष पाएंगे. 3వ వచనం కనుక చదివితే, इसी में 3रा वचन पड़ेगा. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను అంటున్నాడు. तब अब्राहम मुंह के बल गिरा और परमेश्वर से यूं बातें कहता गया, देख मेरी वाचा तेरे साथ बंधी रहेगी. 4వ వచనం చదివితే, 4 वचन में, నువ్వు అనేకులు జనములకు తండ్రి అవుతావు అన్నాడు. इसलिए तू जातियों का समूह का मूल पिता हो जाएगा. 12 గోత్రాలకు ఆయన తండ్రి అండి. 12 गोत्रों का वो पिता है. తండ్రి అండి. పితా హై. పరదేశంలో ఆయనేనండి మెయిన్ వ్యక్తి. ఇప్పుడు ఆయన परदेश में वो ही उत्तम जगह में है. రమ్మున అనుకుంటారంటే వీళ్ళు కరెక్ట్. उनकी छाती में चिपकेंगे जाके. అందుకే నేను ఎప్పుడు అంటాను, इसलिए मैं कहता हूँ, అబ్రహాం చేసినట్టు అన్ని చేయండి. अब्राहम ने जो जो किया वो सब किया करो. అసలు నేను ఒకటి అంటాను, मैं एक और बात कहता మీరు వాళ్ళ గురించి చదవండి. हूँ, आप उनके बारे में पढ़ो. అబ్రహాం ఎక్కడి వరకు ఎప్పుడు వచ్చాడు, अब्राहम कब आया था, చనిపోయింది ఎక్కడి వరకు कहाँ मर गया, చదవండి. ये भी पढ़ो. దావీదు ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, दाऊद का वो एक इतिहास कहाँ शुरू చనిపోయింది ఎప్పుడు. हुआ, कहाँ खत्म हो సౌలు गया, ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, साउल कहाँ शुरू हुआ, చనిపోయింది ఎప్పుడు. कहाँ खत्म हुआ. ఒక్కొక్క పితరుడు గురించి एक एक पुरखों के बारे में ఒక్కొక్క పితరుడు
గురించి एक एक पुरखों को बारे में చదవండి. पढ़ो, ఉదయం బైబిల్ పట్టుకుని చదివితే सुबह को बाइबल लेके पढ़ोगे ఆశీర్వదిస్తాడు. आशीष देगा। పగలంతా నువ్వు ఏ పని చేస్తున్నా दिन भर आप कुछ भी काम करो, ఆయన తలుసుకుని పని చేయి. आपका उनका स्मरण करके काम करो। అందుకే इसलिए చూడండి देखिए ఇక్కడ 5వ వచనంలో 5वें वचन में ఏమంటాడు, क्या कहता ఇక है, మీద నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాం అనబడును. इसलिए अब से तेरा नाम अब्राम ना होगा परंतु तेरा नाम अब्राहम होगा, क्योंकि मैंने तुझे जातियों का समूह का मूल पिता ठहराया दिया हूँ। ఆ అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, మరి మనకి మధ్యవర్తులుగా ఉన్నవారు మన పితరులు. हमारे जो बिचवाई बन के रहे वो हमारे पुरखे हैं। మనకు దేవుడు నేర్పుతున్నాడు, परमेश्वर हमको सिखाता है, నేర్పుతున్నాడు. सिखाता है మనం దేవుని కొరకు జీవించాలి. हम परमेश्वर के लिए जीना ఆయన है, మనకు సహాయం చేస్తాడు. वो हमारा मदद करेगा। ఏదైనా తప్పు చేస్తే దండిస్తాడు, गलत करेगा तो हमें गुड़केगा, దండిస్తాడు. गुड़केगा, దైవదాసుని ద్వారా మాట్లాడతాడు. प्रभु के दास के द्वारा बात करेगा। అందుకని इसलिए లాజరు చనిపోయిన దినాల్లో जब लाजरस की मृत्यु हुई थी, బెతనియాలో లాజరు, మార్తా, మరియా ఉన్నాడు. बेतनिया में लाजर, मार्ता, मरियम थे। నీకు చెప్పాను ఇందాక, पहले बताया బెతనియా యెరూషలేముకి 2 మైళ్ళ దూరంలో ఉంది. बेतनिया यरूशलेम के 2 मील दूर में है। ఎప్పుడైతే మార్తా యేసు ప్రభుల వారు యోదయలో రాళ్ళుతో కొడుతున్నారని చెప్పి శిష్యులను తీసుకుని వేరే స్థలానికి వెళ్ళిపోయాడు. तो यहूदा में यीशु मसीह को पथराव से मार रहे बोलकर यीशु अपने चेलों को लेकर चला गया। చాలా అద్భుతాలు చేశాడు. वहाँ पर कई सारे अद्भुत कार्य किए। అయితే లాజరు రోగిగా ఉన్నాడంట. जब पता चला लाजरस रोगी था, 11వ అధ్యాయము 11 अध्याय 3వ వచనం చదివితే 3 वचन पड़ेगा तो ఇదిగో నీవు ప్రేమిస్తున్నవాడు రోగిగా ఉన్నాడని చెప్పి రాయబడింది అక్కడ. देखा लिखा कि हे प्रभु देख जिससे तू प्रीति रखता है वो बीमार है। ఆయన దగ్గరికి కబురు పంపారు. उनके पास खबर भेजा है। ప్రభువా प्रभु అక్కడ సంబోధిస్తున్నారండి. कहता है वहाँ पे ప్రభువా. हे प्रभु, ప్రభువా అంటే प्रभु यानी कि కురియోస్, कुरियोस, యెహోవా. यहोवा, యెహోవా రక్షిస్తాడు. यहोवा ही उद्धार देगा। యేసు यीशु యెహోషువ అనే పదం నుండి పుట్టింది. यहोशू के नाम से निकला है। యెహోషువ, यहोशुआ, యెహోవా రక్షిస్తాడు. यहोवा ही ఆ बचाएगा। పేరు యేసు అని పేరు పెట్టుకో. तो वही नाम यीशु करके रखना। యేసు ప్రభు ద్వారా यीशु मसीह के द्वारा తండ్రైన యెహోవా రక్షిస్తాడు. पिता यहोवा बचाएगा। అందుకంటున్నాడు, इसलिए कहता है ఇదిగో నీవు ప్రేమించిన వ్యక్తి రోగిగా ఉన్నాడు. जिससे तू प्रीति रखता है वो बीमार है। యేసు ప్రభు అన్నాడు, बस यीशु ने कहा పర్వాలేదులే, कोई बात नहीं, పర్వాలేదులే, कोई बात ఇది नहीं, మరణం కొరకు రాలా, ये मृत्यु की नहीं, ఇది మరణం కొరకు ये రాలా. मृत्यु के लिए नहीं आया। ఇక్కడ అదే యేసు ప్రభు అంటాడు, यीशु मसीह कहता है ఇక్కడ వెళ్దామని ఇంకా 2 రోజులు అక్కడ ఉన్నప్పుడు 2 दिन वहाँ ठहर कर వెళ్దామని చెప్పినప్పుడు वहाँ से जाने के लिए सोचा। ఇక్కడ 8వ వచనం చదివితే 8वें वचन पड़ेगा तो శిష్యులు चेले వాళ్ళు అంటారు, वो कहते हैं బోధకుడా हे रब्बी, ఇంతకు ముందే ఈదులు నిన్ను రాళ్లతో కొట్టాలని చూశారు కదా, अभी तो यहूदी तुम पर पथराव करना चाहते हैं నువ్వు అక్కడికి తిరిగి వెళ్దాం అంటావేంది? और क्या फिर तू भी वहीं जाना चाहता है? కొట్టి పంపించా, आपको तो पथराव से मार कर మంచి भगाया, పనులు చేతివి, आप अच्छे काम किए तो भी కొట్టి పంపించా, आपको वहां से पथराव से भगाया, మళ్ళీ ఆడికి వెళ్దాం అంటావే, फिर वहीं जाने के लिए क्यों कहते हो, మళ్ళీ వెళ్దాం అంటావేంది? क्यों बोलते हो वहां जाने యేసు को? ఒక మాట అన్నాడు तब यीशु ने उत्तर दिया 9వ వచనంలో, वचन 9 में, ఎందుకు యేసు పగలు 12 గంటలు లేవా? చూడండి, क्या दिन के 12 घंटे नहीं होते? పగలు 12 గంటలు లేవా? क्या दिन के 12 घंटे नहीं होते? పగటి వేళ నడుస్తున్న వాడు ఈ లోకపు వెలుగులో చూస్తుంటాడు. यदि कोई दिन में चलते तो ठोकर नहीं खाता। యేసు ప్రభు భూలోకంలో ఉన్నాడు. यीशु मसीह संसार में थे। వాక్యం మొదలు పెట్టినప్పుడు చెప్పాను మీకు, वचन की शुरुआत में मैंने बताया था, వెలుగు, रोशनी, ఈ లోకపు వెలుగు, इस संसार की रोशनी, మనుషులు ఏర్పరచుకున్న వెలుగు. मनुष्यों की रोशनी, ఈ వెలుగు ఉంటది పోద్ది. ये रोशनी रहेगा या चला जाएगा, దేవుని వెలుగు, मगर परमेश्वर की रोशनी, దేవుని వెలుగు परमेश्वर की रोशनी మనకి ఎప్పుడు వెలుగుగానే ఉంటుంది. हमेशा हमारे लिए उजाला बनकर బాధల్లో, रहेगा। శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటుంది. संकट में, समस्या में, యేసు परेशानी में ప్రభు भी साथ పంపించింది रहे। ఎందుకు? यीशु मसीह को क्यों भेजा అందుకు है? అంటున్నాడు, इसलिए कहता పగలు है 12 గంటలు ఉన్నాయి, दिन के 12 घंटा है, పగలు వెలుగుంటుంది. रोशनी रहती है, సూర్యుడిచ్చాడు దేవుడు सूरज दिया है परमेश्वर 2 ने, జ్యోతులు. 2 ज्योति दिया। ఆది కాండంలో చూస్తే उत्पत्ति में देखते हैं పగటిని వేలుటానికి ఒక జ్యోతి, दिन की प्रभुता करने के लिए, రాత్రిని వేలుటానికి ఒక జ్యోతి. रात की प्रभुता करने के लिए एक और ज्योति। పగట ఉదయంలోనే వెలుగొచ్చుద్ది. सुबह सुबह रोशनी आ అది जाती మనుషుల వెలుగు కాదండి, है, मनुष्यों की नहीं है, అది మనుషుల వెలుగు కాదు, मनुष्यों की नहीं है, దేవుడు వెలుగు కొరకు ఏర్పాటు చేశాడు. परमेश्वर ने एक उजाला बनाया అందుకే है। యేసయ్య అంటున్నాడు, इसलिए यीशु कहता పగలు है 12 గంటలు లేవా? दिन की क्या 12 घंटा नहीं होते? పగటి వేళ నడుస్తున్నవాడు जो दिन में चलता है, ఈ వెలుగు, ఈ లోకపు వెలుగును చూస్తాడు, इस संसार का उजालों को देखता है, తడబడిపోడు. ना ठोकर खाता है वो। మరి ఈ ఎలుగుకే తడబడిపోనప్పుడు दूसरी रोशनी में ठोकर नहीं खाता तो అక్కడ ఎలుగు ఉందండి. एक और रोशनी है। మేకా కనుక మనం చదివితే मेका में अगर हम पढ़े 7, 8 కనుక మనం చూస్తే 7वें अध्याय का 8वें वचन మేకా రాసినటువంటి
ఆ మంచి ఆధ్యాత్మిక వాక్యం పరిశుద్ధాత్మ ఇచ్చిన వాక్యము पवित्र आत्मा का द्वारा लिखा 7-8 చూస్తే लिखा 7 నేను అంధకారమందు కూర్చునను యెహోవా నాకు ఎలుగుగా నుండును. जो ही मैं अंधकार में पड़ूंगा ఆ त्यों ही यहोवा मेरे लिए ज्योति का काम देगा. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఏమన్నాడండి? क्या कहता है? ఏమన్నాడు? क्या कहता నేను है? అంధకారములో మందు కూర్చున్నా, जो ही मैं अंधकार में पड़ूंगा బాధలు వచ్చినా तकलीफ भी आ जाए శోధలు వచ్చినా परेशानी भी आ जाए యెహోవా నాకు ఎలుగుగా ఉన్నాడు. तो ही यहोवा मेरे लिए ज्योति का काम అంధకారపు లోయలో నడిచినా घोर अंधकार की तराई में होकर चलूं ఏ అపాయం నా ఎగిరి రాదు. कोई हानि से नहीं डरूंगा. ఇంకొకటి एक और बात యెషయా 43:2 కూడా చదువు 2-3 చదివితే यशायाह का 43 का 2 और 3 నువ్వు पढ़ेगा. జలములలో పడి దాటున్నప్పుడు आप जल में होकर चलो నేను నీకు తోడుగా ఉంటాను. मैं तुम्हारे साथ रहूंगा. నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు आप नदी में से होकर అవి నీ మీద चलेगा పొర్లి పారవు. वो आपके ऊपर से नहीं నీవు जाएगा. అగ్ని మధ్య నడుచున్నప్పుడు आप आग के बीच में होकर जाओ కాలిపోవు. ना जल जाओगे. జ్వాలలు నిన్ను కాల్చవు. आग की ज्वाला आपको नहीं యెహోవానకు जलाएगा. నేను నీకు తోడు దేవుడను. मैं यहोवा परमेश्वर तेरा परमेश्वर ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడని నేను నిన్ను రక్షించువాడను. इस्राएल का पवित्र परमेश्वर तुम्हें बचाने वाला मैं దీనికి हूँ. సాదృశ్యము इसी का सादृश्य మేము है. ఆంధ్రాలో పోయిన సెలవుల్లో ఉన్నప్పుడు आंध्रा में पिछले बार जो गए थे పూనమ్ సిస్టర్ पूनम सिस्टर మన బ్రదర్ सुधीर సుధీర్ బ్రదర్ सुधीर ब्रदर వాళ్ళ పిల్లలు అన్నారు అప్పుడు हाँ బచ్చా भी होगा मेरे काल में साथ में थे. మంటలు లేసినాయి అంట కొండల్లో. तो पहाड़ों में आग हो गया था. కొండల్లో మంటలు లేసినాయి. पहाड़ों में आग जलन हो गया ముందే और उनके सामने ही వెనకెళ్తానికి లేదు. पीछे जाने का नहीं है వెనకెళ్తానికి లేదు. पीछे हटने का नहीं है. ముందుకే వెళ్ళాలి. आगे कोई जाना है. గాడిలో ఉన్నారు. गाड़ी में थे టైర్లు గాలొచ్చు. टायर फट सकता है టైర్లు గాలొచ్చు. फट सकता है మాడిపోవచ్చు. जल जा सकते थे అయినా ధైర్యం చేశారు. फिर भी मत करेगा. వాక్యం ఉంది మనకి. वचन है हमारे लिए. వాక్యం ఉంది. वचन है. దేవుని బిడ్డలుగా మనల్ని కాపాడుతున్నాడు ఆయన. परमेश्वर के बच्चे होने के नाते వెంటనే మంటల్లో నుంచి తీసుకెళ్లిపోయారు. तुरंत उन्हें आग में से गाड़ी निकाला. అక్కడ చూడండి, यादी खरी జ్వాలలు నిన్ను కాల్చవు. आग की ज्वाला आपको नहीं जला सकती. జ్వాలలు నిన్ను కాల్చవు. आपको नहीं जला सकते. నీకు బాధ వచ్చినప్పుడు, आपको तकलीफ आया, శోధన వచ్చినప్పుడు आपकी परेशानी आई, ప్రభువును గుర్తు చేసుకో. प्रभु को स्मरण करो. ప్రభువును గుర్తు చేసుకో. स्मरण करो प्रभु को. ప్రభువును మర్చిపోవద్దు. प्रभु को नहीं भूलना. ప్రభువును మర్చిపోవద్దు. नहीं भूलना. దావీదు అంటాడు, दाऊद कहता నీ దుడ్డు గర్ర, तेरा सोंठी నీ దండము. और तेरा लाठी. దండము దండించడానికి लाठी जो दंड देने के लिए నేనున్నాను. मैं तेरे साथ हूँ. నేనున్నాను. सोटे आपको बचाने के लिए. ఎస్తేరు एस्तेर రాజ్ దర్బార్లోకి राजा के दरबार में गई, పిలవకుండా వెళ్ళింది. बिना बुलाहट की गई. ఆ దండము గనక చూపించకపోతే अगर वो सोटे नहीं दिखाया होता వెంటనే శిరచ్ఛేదం చేయాలి. तुरंत उसका धड़ अलग कर देता, सर को धड़ से అంటే కొట్టేసేయాలి తలనేక అంతే. तो गर्दन उड़ा देना था. కానీ ఏం చేశాడు लेकिन क्या किया రాజు? ఏం చేశాడు? राजा ने क्या किया? దండం అందించాడు. तो सोटे उसके आगे पहुंचा, వెంటనే बढ़ाया, ఆయన సహాయం तो उनकी मदद पाई है. సహాయం వచ్చింది. मदद मिलेगा. దుడ్డు గర్ర, तो उस लाठी గొర్రె తప్పిపోతున్నప్పుడు जो भेड़ भटक जाती है అలా ఉంటది దుడ్డు గర్ర. तो इस तरह होगी सोटा जो मुड़कर रहेगा, అలా ఉంటది. इस तरह मुड़कर रहेगा. వెంటనే మెడకాయకేసి तो तुरंत गले में लगाकर లాగుతాడు. अपने और खींचेगा. ఇంకా మాట అనకపోతే और भी बात नहीं सुनेगा దుడ్డు గర్రతో రెండేస్తాడు. तो उसी लाठी से दो मारेगा भी है. నొప్పి పుట్టుద్ది. दर्द तो होगा. కానీ నొప్పి ఎందుకు? क्यों ये दर्द? నిన్ను కాపాడటానికి. आपको बचाने के लिए. నీకు బాధలు ఎందుకు? आपका तकलीफ क्यों? నీకు किस శోధనలు लिए? ఎందుకు? परेशानियां किस लिए है? నీకు గరీబ్ ఎందుకు? आप गरीब क्यों हो? దరిద్రత ఎందుకు? कंगालीपन क्यों हो? దేవుని మహిమ కొరకే. परमेश्वर की महिमा के लिए. దేవుని మహిమ కొరకే. परमेश्वर की महिमा के लिए. పడ్డవాడు పడ్డట్టుగా ఉండడండి. जो गिरा है ना वो हमेशा के लिए नहीं रहेगा. गिरा हुआ. క్రైస్తవుడికి ఒక విషయం చెప్తున్నా, मसीह को एक बात बताता हूँ. సమస్యలు బాధల్లో ఉన్నా समस्या और परेशानी में रहा, పడ్డవాడు పడ్డట్టు ఉండడండి. जो गिरा गिरा के जैसे नहीं रहेगा. లేపుతాడు, परमेश्वर उठाएगा, లేపుతాడు. उठाएगा ఒక जरूर. రోజు నిన్ను సాక్ష్యంగా एक ఉంచుతాడు. दिन आपको अच्छा गवाही बना के रखेगा. సాక్ష్యం ఉంటాడు. गवाही बना के లాజరు रखेगा. మనం అదే నేర్చుకోవాలి. लाजर की मृत्यु द्वारा ये सीखना है. రేపు కొన్ని నేర్చుకుందాం. कल का दिन कुछ और सीखेंगे. కొన్ని నేర్చుకుందాం. कुछ और बातें ఈ రోజు सीखेंगे. కొన్ని నేర్చుకుందాం. आज कुछ बातों को सीखा है. మనందరి నిజం లైవ్ లో మనందరం కలుసుకోవడం ఎంత ధన్యత. तो आज इस प्रकार लाइव में हम सब मिलना परमेश्वर की ओर से ఎంత अनुग्रह है. ధన్యత అండి. कितना अच्छी बात ఈరోజు है లైవ్ లో మనం కలుసుకోవటం. हम सब मिलना. రండి తలలో వంచుదాం. आइए सर झुकाए, అందరి తలలో వంచుదాం. सर झुकाए सब. కొద్ది నిమిషాలు छोटी सी प्रार्थना దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. प्रार्थना करेंगे.